స్పోర్ట్స్ ట్రైనింగ్ అండ్ ఎక్సర్సైజ్ ఫిజియాలజీ ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఎక్సర్సైజ్ ఫిజియాలజీ ఇప్పటివరకు మనం గత కొద్ది రోజులుగా ఎక్సర్సైజ్ ఫిజియాలజీ గురించి అంటే వ్యాయామ సంబంధిత శరీర ధర్మశాస్త్రాన్ని గురించి ఎన్నో క్లాసులు నిష్ణాతులు చెప్పారు. అన్ని సిస్టమ్స్ని గురించి కూడా చక్కగా వివరించారు. అయితే కొద్ది స్పోర్ట్స్ ట్రైనింగ్ కూడా ఇక్కడ పరిచయం చేస్తే బాగుంటుందనేటువంటి ఆశతోటి ఈ రోజున ఈ క్లాస్ తీసుకుంటున్నాను. స్పోర్ట్స్ ట్రైనింగ్ అనేది చాలా కీలకమైనటువంటి సబ్జెక్ట్ ఇది. ఏంటంటే స్పోర్ట్స్ సైన్సెస్లో ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్స్ని సమన్వయించుకొని ఫైనల్గా స్టూడెంట్కి మనం అందించేటువంటి అంశం ఇది స్పోర్ట్స్ ట్రైనింగ్ అనేది. సో ఇది ఇటువంటి సబ్జెక్ట్ని బాగా మంచి అనుభవం కలిగినటువంటి వారు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే జాతీయ అంతర్జాతీయ స్థాయి జట్లని శిక్షణనిచ్చి అంతేకాకుండా ఈ స్పోర్ట్స్ సైన్సెస్లో కూడా మంచి పట్టు ఉన్నటువంటి వారు కనుక ఈ క్లాస్ చెప్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. తప్పకుండా ఈ స్పోర్ట్స్ ట్రైనింగ్ అనేటువంటి అంశాన్ని మనం పూర్తి స్థాయిలో చెప్పదలుచుకున్నప్పుడు అటువంటి నిష్ణాతుల్ని ఈ వేదికపైకి తీసుకురావడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. అందులో పెద్దలు డాక్టర్ రామ్మోహన్ గారు, డాక్టర్ ఎన్ఐ గారు ప్రత్యేకంగా తీసుకురాగలరని నేను ఆశిస్తున్నాను. అయితే నాకున్నటువంటి అతి కొద్ది అనుభవంతో, నాకున్నటువంటి అతి కొద్ది పరిజ్ఞానంతో మీకు ఈ విషయాన్ని చర్చించడానికి ముందుకు వస్తున్నా. సో వాట్ ఈస్ దిస్ స్పోర్ట్స్ ట్రైనింగ్ అంటే ఏంటి? స్పోర్ట్స్ ట్రైనింగ్ అంటే ఏంటి మొట్టమొదటి మనం అనుకుందాం. మనకు తెలుసు ఎక్సర్సైజ్ ఫిజియాలజీ అంటే వ్యాయామ సంబంధిత శరీర ధర్మశాస్త్రం. ఇది మనకి చాలా క్లియర్గా గత కొద్ది రోజుల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే స్పోర్ట్స్ ట్రైనింగ్ అంటే ఏంటి అనేది మనం కొంచెం స్పోర్ట్స్ ట్రైనింగ్ అంటే జనరల్గా ఇది ది టోటల్ ప్రాసెస్, మొత్తం జరిగేటువంటి ట్రైనింగ్ జరిగేటువంటి మొత్తం ప్రాసెస్ని కలిపి మనం స్పోర్ట్స్ ట్రైనింగ్ అంటాం. ప్రాసెస్ అంతా ఒక క్రీడాకారుని తయారు చేయడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు, అన్ని శిక్షణలను కలిపి స్పోర్ట్స్ ట్రైనింగ్ అనొచ్చు నక్షల్లో చెప్పాలంటే. జనరల్గా ఇది ఒక సబ్జెక్టుగా ఎన్ఐఎస్ వారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ వారి డిప్లొమా కోర్సులో GTMT జనరల్ థియరీ అండ్ ట్రైనింగ్ మెథడ్స్ అనేటువంటి ఒక అంశంగా అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు GTMT. అయితే GTMT ఏంటంటే అక్కడ ఎక్కువ చెప్పేది ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రైనింగ్, అదేవిధంగా మెథడ్స్, డిఫరెంట్ మెథడ్స్, ఏమేమి మెథడ్స్ ఉన్నాయి అనేది అది ఒక అంశంగా చెప్తారు. అయితే స్పోర్ట్స్ ట్రైనింగ్ అనేది చాలా విస్తృతమైనది. ఏంటంటే అన్నీ ఇక మనకున్నటువంటి అన్ని అంశాలని కలబోసి దాన్ని ఒక క్రీడాకారుని తయారు చేయడానికి వాడేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి స్పోర్ట్స్ ట్రైనింగ్ అనేది, ఆ ప్రాసెస్. అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేది రెండు హెడ్డింగ్స్ కింద మనం మాట్లాడుకోవచ్చు. ఒకటి ఏంటంటే స్పోర్ట్స్ ట్రైనింగ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ స్పోర్ట్స్ మెన్ ఫర్ ది స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ గురించి, అందున హైయెస్ట్ పెర్ఫార్మెన్స్ గురించి మనం ఏం చేసినప్పుడు చేసేటువంటి ఒక ప్రయత్నం, అది ఒక స్పోర్ట్స్ ట్రైనింగ్ కింద మనం అనుకుంటే, మరి స్కూల్ లెవెల్లో మనం ఏం చేస్తాం, కాలేజ్ లెవెల్లో మనం ఏం చేస్తాం అని అంటే జనరల్గా మనం అనుకునేటువంటి ఒక నానుడు ఏంటంటే ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అంటే టీమ్స్ని తయారు చేయడం, టీమ్స్ని ఇంటర్ స్కూల్స్లో ఇంటర్ కాలేజెట్లో పార్టిసిపేట్ చేయడం అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. అయితే అది కూడా అది ఒక్కటే కాదు మనకి. దాంతో పాటుగా మరి మన స్కూల్స్లో ఎంతోమంది విద్యార్థులు ఉంటారు. ఈ అందరి విద్యార్థుల యొక్క హెల్త్ని, వాళ్ళ యొక్క ఫిట్నెస్ని చూడాల్సిన బాధ్యత కూడా మన వ్యాయామ అధ్యాపకుల మీద ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మనం ఈ స్పోర్ట్స్ ట్రైనింగ్ నేర్చుకునేది మరి క్రీడాకారుని తయారు చేయడానికా, లేకపోతే జనరల్ ఫిట్నెస్కి సంబంధించినటువంటిదా
అనేది ఆలోచించినప్పుడు మనం మాట్లాడుకునేది స్పోర్ట్స్ ట్రైనింగ్ గురించి అయినప్పటికీ ఇందులో చాలా అంశాలు మన స్కూల్ స్థాయిలో మనం విస్తృతంగా వాడుకునేటువంటి అంశాలే. ఏంటంటే స్పోర్ట్స్ ట్రైనింగ్ అనేది ఒక క్రీడాకారుని తయారు చేయడానికి స్కూల్ నుంచి ప్రారంభించినటువంటి ఈ ఫిట్నెస్ ప్రోగ్రాము అంచెలంచెలుగా ఎదిగి ఆ కుర్రాడు ఒక మంచి క్రీడాకారుడిగా ఒక కాలేజీ లెవెల్కి వెళ్ళేటప్పటికి, లేకపోతే స్కూల్ ఫైనల్స్కి వెళ్ళేటప్పటికి ఒక రాష్ట్ర స్థాయి జూనియర్ మీట్లో కానివ్వండి, లేకపోతే సీనియర్ మీట్లో కానివ్వండి పాల్గొనేటువంటి పరిస్థితికి రావాలంటే పునాదులు ఇక్కడే పడాలి, స్కూల్లోనే పడాలి. సో మనకి చాలా బాధ్యత ఉంది స్కూల్స్లో. అయితే జనరల్గా అనుకునేది ఏంటంటే ఇది స్పోర్ట్స్ ట్రైనింగ్ అనేది మనకు సంబంధం లేదండి, ఏదో హైయర్ లెవెల్ టోర్నమెంట్స్కి టీమ్స్ని ప్రిపేర్ చేసేటువంటి వారికి మాత్రమే సంబంధమైనది అనేటువంటి ఓ చిన్న అపోహ మన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఎంతవరకు మనం నేర్చుకోవాలి, ఎక్కడతోటి మనం ఆపేయాలి, లేకపోతే ఏది మనకి ఎక్కువ అనేది డిసైడ్ చేసుకోవడం ఇండివిజువల్ టు ఇండివిజువల్ మారుతూ ఉంటుంది. సో ఇందులో చెప్పుకునే అంశాలు, చాలా అంశాలు కూడా హెల్త్ రిలేటెడ్ ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉపయోగపడేటువంటి అంశాలనే మనం మాట్లాడుకుంటాం చర్చించుకునేటప్పుడు. సో హెల్త్ రిలేటెడ్ ఫిజికల్ ఫిట్నెస్ మరి ట్రైనింగ్ ది ఎలీట్ అథ్లెట్, ఇవన్నీ కూడా మనం దీంట్లో అక్కడక్కడ కొంచెం కొంచెంగా చర్చించుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ మనం ఈ స్పోర్ట్స్ ట్రైనింగ్ అనగానే ఇది ఎవరికి సంబంధించింది అనేది కూడా ఒక చిన్న చర్చ. ఏంటంటే ఇది ఒక కోచెస్కే పరిమితమా, లేకపోతే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కూడా అవసరమా అనే ఒక చిన్న సంశయం. మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఒక స్కూల్లో ఉన్నటువంటి ఒక స్టూడెంట్ గ్రూప్కి మనం ఫిట్నెస్ లెవెల్ని పెంచడమే కాకుండా కోచింగ్ కూడా మనం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రతి స్కూల్ నుంచి మరి ఇంటర్ కాలేజెట్ కానీ ఇంటర్ స్కూల్ టోర్నమెంట్స్ కానీ జట్లను తయారు చేయడం, మరి అదేవిధంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వడం, వాళ్ళని పార్టిసిపేట్ చేయించడం, మళ్ళా వాళ్ళు అక్కడ ఏదైనా ఒక సెలక్షన్ కనుక వస్తే నెక్స్ట్ లెవెల్కి వాళ్ళని పంపించడం, ఇవన్నీ కూడా మన బాధ్యత. సో మనం స్పోర్ట్స్ సైంటిస్టులు గాను, అటు కోచెస్ గాను, ఇటు హెల్త్ రిలేటెడ్ ఫిజికల్ ఫిట్నెస్ నేర్పించేటువంటి గురువులుగాను అన్ని రకాలుగా మనం చేయవలసినటువంటి అవకాశం ఉంది. సో మనం స్పోర్ట్స్ సైంటిస్ట్ అని మనం చెప్పుకున్నప్పుడు మన పాఠశాలే మనకి పరిశోధనశాల, మన క్లాసులు ఇట్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్, మన ప్లే గ్రౌండ్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ క్లాస్ రూమ్స్ అంటాం. వాళ్ళు క్రీడలకు సంబంధించినటువంటి నైపుణ్యాలే కాకుండా, ఫిట్నెస్సే కాకుండా ఎన్నో అవసరమైనటువంటి, జీవితానికి అవసరమైనటువంటి ఎన్నో విషయాల్ని వారు నేర్చుకుంటారు ప్లే గ్రౌండ్స్లో. కాబట్టి డెఫినెట్లీ మన క్రీడా ప్రాంగణాలు ఆ క్లాస్ రూమ్ యొక్క ఎక్స్టెన్షన్గా మనం భావించవచ్చు. సో ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్స్, అది మనం హయ్యర్ లెవెల్కి వెళ్ళే కొద్దీ మనం ఒక స్టేట్ టీంని కానీ, లేకపోతే యూనివర్సిటీ టీంని కానీ, కాలేజ్ టీంని కానీ హ్యాండిల్ చేసేటప్పుడు తప్పకుండా మనం దీని మీద పట్టు ఉంటే కానీ మనం టీమ్స్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయలేం, అదేవిధంగా వాళ్ళని సరైనటువంటి శిక్షణ ఇవ్వలేం. కాబట్టి తప్పకుండా ఇది నేర్చుకోవాల్సినటువంటి అవసరమైతే అందరికీ ఉంది. ఇది మనం గమనించుకోవాలి. ఇకపోతే మనం ఇక్కడ ఎక్సర్సైజ్ ఫిజియాలజీ నేర్చుకున్నప్పుడు మనకి అన్ని సబ్జెక్ట్స్ కూడా అటు అన్ని వ్యవస్థలు, అటు మజిల్స్ వ్యవస్థ కానివ్వండి, అదేవిధంగా సర్క్యులేటరీ సిస్టమ్, రక్త ప్రసరణ వ్యవస్థ, అదేవిధంగా మరి మనం గ్యాసెస్ ఎక్స్చేంజ్ అంటే రెస్పిరేటరీ సిస్టమ్ గురించి, ఎక్స్క్రిటరీ సిస్టమ్స్ గురించి, అదేవిధంగా డైజెస్టివ్ సిస్టమ్ గురించి కూడా వచ్చారు. అందులో టీచర్స్ అన్ని విషయాలు
ఎనాటమీ నుంచి ఫిజియాలజీ వరకు చాలా క్షుణ్ణంగా ఎటువంటి ఏ పాయింట్ని కూడా వదలకుండా క్షుణ్ణంగా చెప్పారు. అదేవిధంగా కొన్ని ట్రైనింగ్ సంబంధించినటువంటి అడాప్టేషన్స్ గురించి చెప్పారు. కొన్ని ఎక్సర్సైజెస్ గురించి కూడా, ఎక్సర్సైజెస్కి రిలేటెడ్ చేసి కూడా కొన్ని అంశాలని చెప్పారు. అయితే ఇక్కడ నాకు ఇచ్చినటువంటి టాస్క్ ఏంటంటే, దీన్ని కొంచెం ట్రైనింగ్కి కంబైన్ చేసి ఏ విధంగా మనం వీటిని చదవచ్చు, ఈ సబ్జెక్ట్స్ని ఏ విధంగా మనం ట్రైనింగ్లో వాడుకోవచ్చు అనేదాన్ని మనం ఇక్కడ చర్చించుకోబోతున్నాం. మనం ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. మనం నేర్చుకునేటువంటి ఈ స్పోర్ట్స్ ట్రైనింగ్ అనే దానికి మనం నేర్చుకున్నటువంటి ఎక్సర్సైజ్, ఫిజియాలజీ అన్ని స్పోర్ట్స్ సైన్స్ సబ్జెక్ట్స్ కూడా అందులో దానికి సహకరించాలి. సో స్పోర్ట్స్ ట్రైనింగ్ని మనం ఒక కాంతి పుంజం, అంటే ఒక లైట్ని కనుక మనం చూస్తే మామూలు బయట చూస్తే తెల్లగా ఉన్నట్టు కనపడుతుంది, కానీ దాన్ని విశ్లేషించి చూస్తే దాదాపు సప్తవర్ణాలు ఉంటాయి. మనకు తెలుసు, రెయిన్బో. అదేవిధంగా సప్త స్వరాలు, మనం ఒక మంచి మ్యూజిక్గా వింటే అందులో సప్త స్వరాలు, 7 స్వరాలు ఉంటాయి. అదేవిధంగా స్పోర్ట్స్ ట్రైనింగ్లో ఈ స్పోర్ట్స్ సైన్స్ సబ్జెక్ట్స్ అయినటువంటి ఎక్సర్సైజ్ ఫిజియాలజీ, స్పోర్ట్స్ సైకాలజీ, స్పోర్ట్ న్యూట్రిషన్, స్పోర్ట్స్ బయోమెకానిక్స్, కెనాంథ్రపోమెట్రీ, స్పోర్ట్స్ మెడిసిన్, స్పోర్ట్స్ సోషియాలజీ, స్పోర్ట్స్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా కలగలిసి ఒక చక్కటి ఒక వ్యవస్థ మనం క్రీడాకారుడికి అందిస్తాం. అదే స్పోర్ట్స్ ట్రైనింగ్. స్పోర్ట్స్ ట్రైనింగ్లో ఇవన్నిటినీ మనం వాడుకుంటాం. అయితే మన సమస్య ఏంటంటే ఇవన్నీ దేనికి దానికి సైలోస్ లాగా ఉంటాయి, అంటే దేనికి దానికి విడివిడి భాగాల్లాగా మనం చూస్తుంటాం. ఏ విభాగం వారు ఈ విభాగమే ఇంతవరకే పనిచేయాలి అనేటువంటి ఒక చిన్న చిన్న సైలోస్, అంటే దేనికి దానికి వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ లాగా ఉండడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా ఉంది. ఇది మనం ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనం వెస్టర్న్ వరల్డ్లో కనుక చూసినట్టయితే ఒక టీం హ్యాండిల్ చేయాలి అంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎంతకాలం జరుగుద్ది ఈ ప్రాసెస్ అని అంటే ఒక క్రీడాకారుని తయారు చేయడానికి ఎంత సమయం పట్టుద్ది అని అంటే చాలా సమయం పట్టుద్ది. చిన్ననాటి నుంచి అతను పెద్ద అయ్యేంత వరకు దాదాపు 10 సంవత్సరాలన్నా పట్టుద్ది అంటారు. ఒక అంతర్జాతీయ స్థాయికి ఒక క్రీడాకారుడు ఎదగాలంటే సుమారు మినిమం 10 సంవత్సరాలు లేదా 10,000 గంటల ప్రాక్టీస్ చేస్తే కానీ అంతర్జాతీయ స్థాయిలో రాణించరు అనేది కొన్ని సూచనలు ఉన్నాయి మనకి. అయితే ఓవరాల్గా ఇన్ని సబ్జెక్ట్స్ అన్నీ మేము నేర్చుకోవాలా, ఇది అవసరమా, సాధ్యమా అనే కంగారు వద్దు. మనం ఏంటంటే ఏ స్థాయిలో వాళ్ళకి ఆ స్థాయిలో మనకి ఎంత కావాలో అంతవరకే మనం నేర్చుకుంటాం. అంటే గ్రాస్ రూట్ లెవెల్లో మనకి ఎంత కావాలో అంతే నేర్చుకుంటాం మనం. ఈ ప్రయత్నం అంతా కూడా గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి టీచర్స్కి ఏమి మనం అందించగలం అనే ప్రయత్నమే మనం చేసేది. సో ఈ ట్రైనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయబోయే ముందు ట్రైనింగ్కి కావాల్సినటువంటి కొన్ని విశేషాలు మనం తెలుసుకోవాలి. ఏంటంటే ట్రైనింగ్ స్టార్ట్ చేయబోయే ముందు మనం ఏ విషయాల మీద మనం దృష్టి సారించాలి అనేది ఒక ఇంపార్టెంట్ విషయం. డిఫరెన్సెస్ ఏమేమిటి డిఫరెన్సెస్ ఉంటాయి. సో వైవిధ్యాలు అనేది ముందు మనం తెలుసుకోవాలి. అంటే ఈ స్పోర్ట్స్ ట్రైనింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ లైక్ ఎనీ అదర్ సైన్స్ సబ్జెక్ట్స్. ఏంటంటే A+B ఈజ్ ఈక్వల్ టు A², A+B హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A+B హోల్ స్క్వేర్ A² + B² + 2AB అనేది ఒక క్లియర్ ఫార్ములా ఉంటుంది. అదేవిధంగా కెమిస్ట్రీలో కనుక చూసినట్టయితే ఈ కెమికల్లో కలిపితే ఏమొస్తుంది ఖచ్చితంగా చెప్తాం. కానీ స్పోర్ట్స్ ట్రైనింగ్ అలాంటిది కాదు. ఇట్స్ ఎ మోస్ట్ వర్సటైల్, అంటే చాలా క్లారిటీ ఉండనటువంటి సబ్జెక్టు. ఎందుకనంటే మనం ఇచ్చేటువంటి ట్రైనింగు ఇట్ ఈస్ నాట్ ఆన్ యానిమేట్ మనం మనిషి మీద చైతన్యమైనటువంటి ఒక మనిషికి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం కాబట్టి మనం ఇచ్చే ట్రైనింగు
ఒక్కొక్కళ్ళ మీద ఒక్కో రకంగా పనిచేస్తుంది. కాబట్టి ఒక ట్రైనింగ్ షెడ్యూల్, ఇదిగో ఈ విధమైనటువంటి ట్రైనింగ్ షెడ్యూల్ చేస్తే ఈ విధమైనటువంటి ఖచ్చితమైనటువంటి రిజల్ట్ వస్తుంది అని ఎక్కడ దాఖలాలు లేవు. అయితే జనరల్ ప్రిన్సిపల్స్ మాత్రం మనం అన్వయించుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, వెయిట్ ట్రైనింగ్ చేస్తే స్ట్రెంగ్త్ పెరుగుద్ది, ఇది జనరల్ ప్రిన్సిపల్. సో ఎంత చేస్తే, ఎవరు చేస్తే, ఎలా చేస్తే ఇద్దరికి ఒకే రకమైన ట్రైనింగ్ ఇస్తే వస్తుందా? చెప్పలేము. ఎందుకని? వ్యత్యాసాలు ఉంటాయి. ఏమిటి ఆ వ్యత్యాసాలు అంటే మనం చూద్దాం. సో ఈ వ్యత్యాసాలు మనం మనసులో పెట్టుకుంటే ఈ ట్రైనింగ్ అనేది చాలా అంటే వాళ్ళకి ఇండివిజువలిస్టిక్గా చేసుకోవాల్సినటువంటి ఒక ప్రాసెస్. అటు కోచెస్ కానివ్వండి, ఇటు ట్రైనింగ్స్ కానివ్వండి, వైవిధ్యం అనేది ఉంటుంది. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన ఇంట్లో వంటలు చేస్తుంటారు. ఇంట్లో 4-5 ఉంటాం. ఒకే వంట నలుగురు తింటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో రుచి అనిపిస్తుంది. ఒకళ్ళు ఆస్వాదిస్తాం, ఒకళ్ళు సరిగ్గా ఆస్వాదించాం, ఒకళ్ళకి బాగోదు, ఒకళ్ళకి బాగుంటుంది. వంట ఒకటే. అదేవిధంగా ఒకే పప్పు దినుసులతోటి రకరకాల ఒకే వంటని 4-5 చేస్తే 4 రకాలుగా ఉంటుంది. సో అదేవిధంగా ఈ ట్రైనింగ్ కూడా, ఈ స్పోర్ట్స్ ట్రైనింగ్ కూడా ఎలా ఉంటుందంటే, మనం చేసేటువంటి ఇంగ్రీడియంట్స్ ఒకటే, మొత్తం 5 ఇంగ్రీడియంట్స్. మనకున్నటువంటి ఫిట్నెస్ వేరియబుల్స్ మనం కనుక చూసినట్టయితే మొత్తం 5. ఆ వేరియబుల్స్ ఏంటనేది మనం చూసుకుంటాం. అయితే వీటిని మిక్స్ చేసుకోవటం అనేది ఏ పాళ్లలో ఏ గేమ్కి ఎంత కావాలి అనేది చాలా క్లిష్టమైనటువంటి విషయం. అంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. క్లిష్టమైంది కాబట్టి ఇది మనం నేర్చుకోలేమనేది కాదు. అంటే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటిది. అంటే తంబు రూల్ అనేది ఏం లేదు, ఇలా చేస్తే ఇలానే వస్తుంది అనేటువంటి రూలు ఇందులో కనపడదు. అందుకని ట్రైనింగ్ మెథడ్స్ ఏ పుస్తకం చూసినా కానీ ఇది చేస్తే ఇది వస్తుంది అని చెప్పేటువంటి ట్రైనింగ్ మెథడ్స్ బుక్స్ ఏవి ఉండవు. అయితే జనరల్ ప్రిన్సిపల్ చెప్తారు, ఇలా చేస్తే ఇలా వచ్చేటువంటి అవకాశం ఉంది అనే చెప్తారు. సో ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఏంటి అనేది తర్వాత చూస్తే, ఇప్పుడు ఈ మొత్తం ట్రైనింగ్ అంతా కూడా మనం ఫిజియాలజికల్ పరంగా చూసినట్టయితే, శరీర ధర్మశాస్త్ర పరంగా చూసినట్టయితే, శరీరానికి ఒక ధర్మం ఉందనుకున్నాం మనం. ఒకటి ఏంటంటే దాన్ని హోమియోస్టాసిస్ అంటున్నాం. ఏంటంటే హోమియోస్టాసిస్ అంటే ఏంటంటే, శరీరానికి ఒక ధర్మం ఏంటంటే, ఏదైనా సరే మనం శరీరాన్ని డిస్టర్బ్ చేస్తే అది మళ్ళీ దాని యథాస్థితికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇది దాని యొక్క ధర్మం. ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే, మన హార్ట్ రేటు పెంచాం, అది మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. లేదు, మనం కాసేపు పరిగెత్తే ఒళ్ళు వేడెక్కింది, వేడిని వెనక్కి తీసుకురావడానికి, నార్మల్ టెంపర్ 98.6 తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ విత్ ఇన్ అవర్ బాడీ, ఏదైతే జరుగుతూ ఉందో ప్రతిదాన్ని కూడా అది మళ్ళీ యథాస్థితికి రావడానికి ట్రై చేసేటువంటి ఒక లక్షణాన్ని హోమియోస్టాసిస్ అంటాం. లాస్ట్ క్లాస్లో కూడా నేను చెప్పాను హోమియోస్టాసిస్ గురించి. ఎగ్జాంపుల్, మన దగ్గర 5 లీటర్ల బ్లడ్ ఉంటే 1 లీటర్ మనం ఒక 1/2 లీటరు లేదా 1/4 లీటరు మనం బ్లడ్ డొనేషన్ చేస్తాం. అయితే శరీరం ఎంత త్వరగా దాన్ని యథాస్థితికి తెచ్చుకోవాలో అంత త్వరగా యథాస్థితికి తెచ్చుకోవడానికంటే 5 లీటర్లని రెక్యూప్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అదేవిధంగా మనం ఆహారం నిల్వలు కోల్పోయినప్పుడు ఆహార నిల్వల్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ది హోల్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ హోమియోస్టాసిస్. సో ఇప్పుడు మన ట్రైనింగ్ అంతా కూడా ఈ హోమియోస్టాసిస్ని మీద ఆధారపడి ఉంది. ఏంటంటే మనం డిస్టర్బ్ చేస్తాం, మన ట్రైనింగ్ అంతా కూడా ఒక రకంగా డిస్టర్బ్ చేయటమే. ఉన్న స్థితిని వేరే స్థితికి తీసుకెళ్తాం, డిస్టర్బ్ చేస్తాం. ఎందుకు? విత్ ఎ పర్పస్, ఒక క్లియర్ పర్పస్ అయితే ఉంటుంది. ఏమిటి? దాని నుంచి మనకి అడ్వాంటేజ్ రావాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ది హోల్ ప్రాసెస్ ఆఫ్ ట్రైనింగ్. ఎంతసేపటికి ఏమనుకుంటామంటే, ఎందుకు డిస్టర్బ్ చేస్తాం, ఎందుకు ఇంత కష్టపెడుతున్నాం అనుకుంటాం. కానీ ఈ కష్టం నుంచి మనకి ఒక అడ్వాంటేజ్ రాబోతుంది అనేది అండర్లైన్ అన్నమాట. సో ది హోల్ ప్రాసెస్ ఆఫ్ ట్రైనింగ్ ఈజ్ డిస్టర్బింగ్ ది హోమియోస్టాసిస్ అంటాం. ఏం జరుగుతుంది? మనం ఒకసారి డిస్టర్బ్ చేస్తాం, పరిగెత్తాం, చిన్న ఎగ్జాంపుల్ చెప్పి పరిగెత్తాం అనుకుందాం. పరిగెత్తినప్పుడు ఏం జరుగుతుంది? ముందు మన శరీరంలో ఆహార నిల్వలు కోల్పోతాం. మరి ఇబ్బందే కదా కోల్పోవటం. అదేవిధంగా ఆక్సిజన్ నిల్వలు కూడా తగ్గుతాయి. అదేవిధంగా రక్తంలో ఉన్నటువంటి ఎన్నో
హార్మోన్స్ చేంజెస్ వస్తాయి. అంటే సిక్రిషన్స్లో చాలా డిప్లీషన్ వచ్చేస్తుంది. న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే నరాల నుంచి ట్రాన్స్మిట్ చేసేటువంటి వ్యవస్థలో న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్నీ కూడా స్లోగా డిప్లీట్ అవుతూ వస్తూ ఉంటాయి. మరి ఇదంతా ఎందుకు చేసిన తర్వాత ఒకరోజు రెస్ట్ లేకపోతే ఎంతో రెస్ట్ ఇస్తాం మనం. ఈ రెస్ట్ ఇవ్వగానే ముందు ఏం చేసాం, హోమియోస్టాసిస్ని డిస్టర్బ్ చేసిన తర్వాత మనం సరైనటువంటి రెస్ట్ రికవరీ ఇచ్చి సరైనటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ కనుక ఇచ్చినట్లయితే మళ్ళీ శరీరం యథాస్థితికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రిన్సిపల్నే మనం వాడుకుంటాం. మొత్తం హోల్ ట్రైనింగ్ అంతా ఇదే. అయితే ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే మనం ఏదైతే నిల్వల్ని లేదా ఒక శరీరంలో ఉన్నటువంటి ఒక సామర్థ్యాన్ని టెంపరీగా కోల్పోయామో దాన్ని మళ్ళీ రీగెయిన్ చేసుకోవడం అనే ప్రాసెస్లో ఇది కంటిన్యూస్గా కొన్ని రోజులు కనుక చేసుకున్నట్టయితే, అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, ఫ్యూ డేస్, ఫ్యూ మంత్స్, ఫ్యూ ఇయర్స్ ఇలా చేసుకుంటూ వెళ్తే శరీరం ఏంటంటే ప్రతిసారి అబ్బాయి వీడు డిస్టర్బ్ చేస్తున్నాడు, ఈ డిస్టర్బెన్స్ని మనం ఎదుర్కోవాలంటే మనం ఏదో మార్పు రావాలి అనేటువంటి ఒక స్వభావం శరీరంలో ఉంటుంది. సో దాన్ని అడాప్టేషన్ అంటాం. అడాప్టేషన్ అంటే ఏంటంటే వచ్చేటువంటి విపత్తుల్ని ఎదుర్కోవడం. మనకి రేపు ఇది వస్తుంది, రేపు బంద్ జరగబోతుంది, మనం ఏం చేస్తాం, ఇంట్లో ఆయిల్ లేదని ఆయిల్ తెచ్చిపెట్టుకుంటాం, రిజర్వ్ పెట్టుకుంటాం, లేకపోతే దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటాం. అదేవిధంగా శరీరంలో ప్రతిరోజు మనం ఇలా గనక డిస్టర్బ్ చేస్తూ ఉంటే లేదు దీన్ని ఎదుర్కోవటానికి మనం ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలనేటువంటిది శరీరంలో ఉన్నటువంటి ఆ చొరవని మనం వాడుకుంటున్నాం. సో వీఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ది హోమియోస్టాసిస్ అనేటువంటి ప్రిన్సిపల్ని ఎక్స్ప్లాయిట్ చేసుకొని శరీరాన్ని దృఢపరచుకుంటున్నాం. అంటే దృఢపరచుకోవడం అంటే శారీరకంగానే కాదు, శారీరకంగానే కాదు, క్వాంటిటేటివే కాదు, క్వాలిటేటివ్గా కూడా మనం ఇంప్రూవ్ చేసుకుంటాం. సో రిపీటెడ్గా మనం ఏదైతే ఈ ట్రైనింగ్ ఇస్తున్నామో, ఏదైతే డిస్టర్బ్ చేస్తున్నామో దానివల్ల మనకు వచ్చేటువంటి అడ్వాంటేజ్నే మనం అడాప్టేషన్ అంటాం. ఈ అడాప్టేషన్ అనేది సెమీ పర్మనెంట్ అడాప్టేషన్స్ రావు. కొంతకాలం చేస్తే సెమీ పర్మనెంట్, పర్లేదు, కొంత మార్పులు వస్తాయి. ఇది సెల్ లెవెల్ దగ్గర నుంచి, నిల్వల దగ్గర నుంచి, మనం చేసేటువంటి కార్డియాక్ దీని నుంచి, సైకిల్స్ నుంచి, అదేవిధంగా రెస్పిరేటరీ సైకిల్స్ అన్నిట్లో కూడా కొంచెం మార్పు వస్తుంది. వాటినే అడాప్టేషన్స్ అంటాం. ఈ సెమీ పర్మనెంట్గా ఉంటాయి. అది మనం కంటిన్యూ చేసి ఎక్కువ రోజులు చేసినట్టయితే అది నియర్ పర్మనెన్స్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంటే 100% పర్మనెంట్గా ఉంటుందా అంటే ఉండవు. ఏది కూడా పర్మనెంట్గా ఉండదు. మెల్లిమెల్లిగా డిటరేషన్ వస్తుంది. దాన్ని డీట్రైనింగ్ ఎఫెక్ట్స్ అని కూడా అంటాం మనం. ట్రైనింగ్ ఎఫెక్ట్స్ తర్వాత మనం మాట్లాడుకుంటాం. సో జనరల్గా ఈ ట్రైనింగ్ అనేది సుమారు 6 వారాలన్నా చేస్తే కానీ దానిలో కాస్తో కూస్తో అడాప్టేషన్స్ అంటే మార్పులు, సహజంగా రావాల్సినటువంటి మార్పులు వస్తాయి అనేది మనం తెలుసుకుంటాం. సో 1 year, అదేవిధంగా మరి 10,000 hours చేస్తే కానీ మనం బాగా స్టేబుల్ అవ్వం, దాని మీద ఒక గ్రిప్ వస్తుంది అనేటువంటిది. కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఏ స్కిల్ అయినా సరే మనం నేర్చుకోవాలంటే మినిమం 50 గంటల సేపు గనక మనం దాని మీద ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేస్తే దాని మీద కొంత అవగాహన, కొంత గ్రిప్ వస్తుంది. అంటే 100 అంటే గట్టి ఇది కాదు, కొంత అవగాహన ఏర్పడుద్ది అనేది చెప్తుంటారు. సో మనకి ట్రైనింగ్, డీట్రైనింగ్ అనేటువంటి మనకి ఇప్పుడు అర్థమైంది. అంటే ట్రైనింగ్ వల్ల వచ్చే అడాప్టేషన్స్ ఏంటి, అడాప్టేషన్స్ పర్మనెంట్ కాదు, అడాప్టేషన్స్ టెంటేటివ్గానే ఉంటాయి. అది మనం ఎక్కువ రోజులు ట్రైనింగ్ చేస్తే అడాప్టేషన్స్ బాగా వస్తాయి, ఎక్కువ రోజులు ఉండేటువంటి అవకాశం ఉంది. సో అది ఆపినా కానీ త్వరగా పోవు, దాన్ని డీట్రైనింగ్ ఎఫెక్ట్స్ అంటాం, త్వరగా వెనక్కి వెళ్ళిపోవు. సో ప్రొలాంగ్డ్ ట్రైనింగ్ వలన వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి. ఇకపోతే మనం ట్రైనింగ్ గురించి మాట్లాడుకునేటప్పుడు దీన్ని ట్రైనింగ్ గురించి మాట్లాడబోయే ముందు నేను దీన్ని ట్రైనింగ్ని ఏమంటానంటే సాగు చేసుకోవటం అంట. మనం సాగు చేయడం అంటే మనకు తెలుసు, సేద్యం చేయడం అంటాం. ఈ ట్రైనింగ్ కూడా అలాంటిదే. మనం ఏది సాగు చేస్తే అదే మనకు అందుద్ది.
సో వాట్ వి సో వాట్ వి రీప్ అనేది మనకి తెలిసినటువంటి విషయమే. సో ఏది పడితే అది సో చేస్తే మనకు కావాల్సింది రాదు. ఇది ట్రైనింగ్ ప్రిన్సిపల్లో ప్రధానమైనటువంటి విషయం. ఏంటంటే మనకి వాట్ ఈజ్ అవర్ ఆబ్జెక్టివ్? మనం ఒక ఒక క్రీడాకారుని తయారు చేస్తున్నామంటే అతన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాము, అతని నుంచి ఏమి కోరుకుంటున్నాం, అతనిలో ఏం డెవలప్ అవ్వాలనేది కోరుకుంటున్నాం అనేది ముందు మనం ఆబ్జెక్టివ్ ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకోకుండా మనం ఏదో ట్రైనింగ్ స్టార్ట్ చేసేద్దాం, మనకు తెలిసిన ఇవన్నీ అతని మీద వాడేద్దాం అంటే చివరికి అతను మనకి తిరిగి రాడు. హీ విల్ డిసపియర్ అండ్ వీఆర్ డ్యామేజింగ్ హిమ్. సమ్టైమ్స్ వీ బర్న్అవుట్. మనకు తెలుసు చాలా ఎగ్జాంపుల్స్. మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సింది ఏంటంటే బుదియా అని మన చిన్న కుర్రాడి గురించి మనం విన్నాం. అద్భుతమైనటువంటి ఫీట్స్, 40 కిలోమీటర్లు పరిగెత్తున్నాడు, 30 కిలోమీటర్లు పరిగెత్తున్నాడు, 50 కిలోమీటర్లు రోజు పేపర్లో వచ్చేది. బట్ ఫైనల్గా ఏమైంది, ఆ కుర్రాడు ఏమైపోయాడంటే ఇట్ వాజ్ ఎ సాడ్ స్టోరీ. అది ఒక సినిమా కూడా ఉంది, బుదియా అని ఒక హిందీలో పిక్చర్ కూడా వచ్చింది ఆ కుర్రాడి మీద. అతని ట్రైనింగ్ ఏం జరిగిందని, ఓవర్ ట్రైనింగ్ సిండ్రోమ్, బర్న్అవుట్ అనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఆ సినిమా మనం చూడొచ్చు, బుదియా. సో ట్రైనింగ్ అనేది ఇట్ ఈస్ ఎ సిస్టమాటిక్ ప్రాసెస్. ఇట్ ఈస్ నాట్ హ్యాఫ్అజార్డ్గా మనకి ఇష్టం వచ్చినట్టు చేసేటువంటి కార్యక్రమం కాదు. ఇట్ ఈస్ ఎ ప్యూర్ సైన్స్. కరెక్ట్గా చెప్పాలంటే ట్రైనింగే సైన్స్. స్పోర్ట్స్ ట్రైనింగ్ అనేది సైన్స్. అది మనం ఏమి ఆబ్జెక్టివ్ ఫిక్స్ చేసుకున్నామో ఆ ఆబ్జెక్టివ్కి సంబంధించినట్లుగానే మనం ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకోవాలి. అది ఎలా డిజైన్ చేసుకోవాలి ఏంటనేది మనం ముందు తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే ట్రైనింగ్ ఇవ్వబోయే ముందు మనం కొన్ని విషయాల్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏంటంటే మనం ఎవరికి ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం, ట్రైనింగ్ ఇచ్చేటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు, అంటే అతనిలో ఉన్నటువంటి వైవిధ్యాలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. మామూలు వైవిధ్యాలు అంటే ఓ క్లాస్, మనం 6వ తరగతి క్లాసా, 5వ తరగతి, మనం ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా ఉంటాం. మన దగ్గర ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంది మన స్కూల్ అనుకుందాం కాసేపు. అంటే వైవిధ్యం ఉంది. అంటే 1వ తరగతి పిల్లాడు నుంచి 12వ తరగతి పిల్లాడి వరకు ఒకే రకమైన ట్రైనింగ్ కాదు. అంటే దెర్ ఈస్ ఎ వేరియేషన్ ఫ్రమ్ దిస్ క్లాస్ టు దిస్ క్లాస్. అంటే వయసు అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మనం ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మనం కన్సిడర్ చేయవలసినటువంటి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏదైనా వయసు. జనరల్గా దీని గురించి మనం ఆలోచించాం. మనకు తెలిసింది వాళ్ళ మీద ప్రయోగించడానికే మనం ప్రయత్నిస్తుంటాం. సో దీని గురించి పూర్తి అవగాహన లేదే మనం మరి ప్రాపర్గా ట్రైన్ చేయలేమనేది గమనించుకోవాలి. వయసు అనగానే మనం క్రోనలాజికల్ ఏజ్, జనరల్గా ఎన్నేళ్ళ అబ్బాయికి 6 ఏడా 9 ఏడా 12 ఏడా 14 ఏడా 17 ఏడా అనేది మనం అనుకుంటాం. కాదు, క్రోనలాజికల్ ఏజ్ ఒకటైతే రెండోది మనకి ఫిజియోలాజికల్ ఏజ్. అంటే అతను శరీరం ఏ విధంగా డెవలప్ అవుతుంది, లోపల అంతర్గతంగా ఏ విధంగా డెవలప్ అవుతుంది, దానికి కూడా ఒక ఏజ్ ఉంది. సో క్రోనలాజికల్ ఏజ్ అని అంటే అతని డేట్ ఆఫ్ బర్త్ని చూసి మనం చెప్పుకునేటువంటిది, డేట్ ఆఫ్ బర్త్ గురించి చూసుకునేది క్రోనలాజికల్ ఏజ్ అయితే, ఫిజియోలాజికల్ ఏజ్ ఏంటంటే అతనిలో ఉన్నటువంటి డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ని చూసుకొని నిర్ణయించేటువంటిది ఫిజియోలాజికల్ ఏజ్. అదేవిధంగా మెంటల్ ఏజ్ అంటే అతని యొక్క పరిణతి, అతని యొక్క బుద్ధి పరిణతిని గురించి మనం అంచనా వేసుకునేటట్టయితే ఇది దాన్ని మెంటల్ ఏజ్ అంటాం. సో ఈ 3 ఏజెస్ని కూడా మనం, ఈ 3 ఏజెస్ సమానంగా ఉండాలని లేదండి. ఈ 3 ఏజెస్ కూడా విడివిడిగా ఉండొచ్చు. ఒక 15 ఏళ్ల కుర్రాడు 10 సంవత్సరాల ఫిజియోలాజికల్ ఏజ్ ఉండొచ్చు, 12 సంవత్సరాల మెంటల్ ఏజ్ ఉండొచ్చు. సో దేని అసెస్మెంట్ దాందే. సో మనం జనరల్గా డిఫరెంట్ క్లాసెస్ అనగానే 6వ తరగతిలో అనగానే 6వ తరగతిలో ఉన్న పిల్లలందరినీ మనం ఒక ఏకతాటిన కట్టేయడానికి కుదరదు. సో ఎవరి ఫిజియోలాజికల్, అందరూ ఒకే క్రోనలాజికల్ ఏజ్లో ఉన్నప్పటికీ ఫిజియోలాజికల్ ఏజ్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుందన్న సంగతి మన మైండ్లో పెట్టుకోవాలి మనం ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు. అదేవిధంగా మెంటల్ ఏజ్, మనం చెప్పింది ఒక్కొక్కడు త్వరగా అర్థం చేసుకోగలడు, ఇంకోడు త్వరగా అర్థం చేసుకోలేడు. సో అది కూడా మనం గమనించుకోవాలి. సో దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మన ట్రైనింగ్ స్టార్ట్ చేయబోయే ముందు మనం తీసుకోవాల్సినటువంటి, మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఒక ఇండికేటర్ ఏంటంటే ఇది ఏజ్.
సో దీన్ని అదే విధంగా జెండర్, ఏజ్ తోటి పాటు జెండర్, కొంచెం పెద్ద అయ్యే కొద్దీ జెండర్ గురించి కూడా మనం తెలుసుకుంటాం. అంటే ఆ వ్యత్యాసాలు ఎలా వస్తాయి అనేది మనం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ట్రైనింగ్ స్టార్ట్ చేయబోయే ముందు మనకు ఇంకొక సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలండి. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఇండివిజువల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. అది మనం మిస్ అవుతుంటాం. అంటే మనకి ఒక ఒక పిల్లాడు ఏ విధంగా డెవలప్ అవుతాడు, మైల్ స్టోన్స్ ఏంటి, ఏ వయసులో ఏమి నేర్చుకుంటాడు, ఏ వయసులో మనం ఏమి నేర్పాలి, ఏ వయసులో ఏమి నేర్పకూడదు అనే దాని మీద ఒక క్లారిటీ మనకు ఉండాలి. ఆ చార్ట్ కూడా నేను మీకు 1-2 రోజులు అందిస్తాను. అసలు మనం ఏ ఏ ఏజ్లో ఏమేమి నేర్పించాలనేది ఫిజికల్ లిటరసీ క్లాసెస్కి అటెండ్ అయినప్పుడు నాకు వాళ్ళు అందించారు. అది బహుశా దిలీప్ దగ్గర ఉండొచ్చు. నేను తీసుకొని మీకు, దిలీప్ నీ దగ్గర ఉందా? ఉంటే రెడీ చేసి ఉంచు, మనం డిస్ప్లే చేద్దాం ఇప్పుడే. సో ఈ ఏజ్కి సంబంధించినటువంటి వ్యవహారం ఇది. అదేవిధంగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని 2 మాటలు వాడుతున్నాం. గ్రోత్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి? గ్రోత్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ మెజరబుల్ థింగ్. ఫిజికల్గా మనం మెజర్ చేయగలిగింది, అది ఎత్తు, పొడవు, లావు, దీనికి సంబంధించింది. డెవలప్మెంట్ అంటే ఏంటంటే అభివృద్ధి, ఇంటర్నల్గా జరిగేటువంటిది డెవలప్మెంట్. సో మనం ఇండికేషన్స్ ఎప్పుడైనా చూసేటప్పుడు కుర్రాడ్ హైట్ ఎంత, ఇవన్నీ మనం చూస్తాం, కానీ అతని డెవలప్మెంట్ ఏంటనేది మనం జనరల్గా గమనించాం ట్రైనింగ్లో. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. అదేంటంటే ఏ వయసులో ఏ శరీర అవయవాలు ఎంత డెవలప్ అవుతాయి అనే దాన్ని బట్టే మనం ఇచ్చే ట్రైనింగు ఆధారపడి ఉంటుంది. సో చిన్న వయసులో ఏమి ఇవ్వాలి, కొంచెం పెద్ద అయిన వాళ్ళకి ఏమి ఇవ్వాలి, యుక్త వయసులో వాళ్ళకి ఏమి ఇవ్వాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. అలానే గేమ్స్ కూడా మనకి 2 రకాల గేమ్స్గా వాళ్ళు చెప్తారు. ఒకటి ఏంటంటే త్వరగా ఎర్లీ మెచ్యూరిటీ గేమ్స్, లైక్ జిమ్నాస్టిక్స్ ఉంది. జిమ్నాస్టిక్స్ చాలా త్వరగా, అంటే చాలా పిన్న వయసులోనే వాళ్ళు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేస్తారు. 16 ఏళ్లకే ఇంటర్నేషనల్ ఛాంపియన్స్ అయిపోతారు, వరల్డ్ ఛాంపియన్స్ అయిపోతారు. 14-16 ఏళ్ళ మధ్యలోనే రిథమిక్ జిమ్నాస్టిక్స్ వాటిలో అయితే మరి దే డూ వండర్స్. అదే ప్రతిమా గేమ్స్, లేకపోతే వెయిట్ లిఫ్టింగ్, లేకపోతే ప్రతిమా గేమ్స్ లో 25 years, 30 years, 35 years అలా లేట్ మెచ్యూరిటీ గేమ్స్ అండ్ ఎర్లీ మెచ్యూరిటీ. స్విమ్మింగ్ ఆల్సో ఈజ్ అనదర్ గేమ్ ఎర్లీ మెచ్యూరిటీ గేమ్స్లో. సో పెర్ఫార్మెన్స్లు త్వరగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఇది దేనికి ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం, ఏ గేమ్కి ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం అనేది మనం చాలా క్లియర్గా అనుకోవాలి. ఇదే కాకుండా మనం ట్రైనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇంకొక అంశాన్ని కూడా మనం పరిగణనకు తీసుకోవాల్సింది ఏంటంటే జెనెటిక్ క్యాపబిలిటీస్. అంటే అతనికి అనువంశీకరణంగా వచ్చినటువంటి సామర్థ్యాలు ఏంటి అనేది కూడా మనం గమనంలో ఉంచుకోవాలి. అవే ఫైనల్ కాదు. ఇది చాలా క్లియర్గా మనం ఈ రీసెంట్ సైన్సెస్ చెప్తుంది ఏంటంటే జెనెటిక్స్ అనేది ఖచ్చితంగా దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎత్తు పెరగటం కానీ, లేకపోతే బాడీ సైజు, వీటన్నిటికీ ఖచ్చితంగా జెనెటిక్ ఫినామినా ఈజ్ దేర్. అయితే వాటిని అంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే, అంటే ఎలీట్ అథ్లెట్స్ని తయారు చేసేటువంటి ట్రైనర్స్, కోచెస్ మాట్లాడే మాట ఏంటంటే, ట్రైనింగ్ ఈజ్ నథింగ్ బట్ ది ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది ఇన్నెట్ జెనెటిక్ క్యాపబిలిటీస్ ఆఫ్ అన్ ఇండివిజువల్ అంటారు. అంటే అతనికి జన్యుపరంగా సంక్రమించినటువంటి ఆ లక్షణాలని పూర్తిగా ఎక్స్ప్లాయిట్ చేసుకోవటమే ది పీక్ ట్రైనింగ్ అంటాం. సో అయితే అక్కడ ఆ లక్షణాలతో మాత్రమే చాలంటే కాదు, ఆ లక్షణాలని వాడుకోవటానికి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం, దానికి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వడం, దానికి కావాల్సిన ఫుడ్ ఇవ్వడం, దానికి కావాల్సిన అన్ని సపోర్ట్స్ ఇచ్చేటువంటి ప్రాసెస్నే టోటల్ ట్రైనింగ్ అంటాం. సో ట్రైనింగ్లో ఫైనల్గా ఏం చెప్తున్నారంటే, జెనెటిక్స్ ఈజ్ ఆల్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అనేది కూడా మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు కొత్త పరిస్థితి ఏంటంటే జెనెటిక్ సీక్వెన్స్ కూడా చేసేస్తున్నారు. అసలు ముందు వీడు పనికొస్తాడా లేదా అనేటువంటిది జరుగుతుందని నాకున్నటువంటి ఒక అభిప్రాయం. అయితే బయటికి రావట్లేదు, కానీ ఖచ్చితంగా జెనెటిక్ కోడ్ కనుక్కున్న తర్వాత అతనిలో సామర్థ్యాలు అంచనా వేసుకోవడం కూడా జరుగుతుందని నేను అనుకున్నది. బహుశా మన దాకా రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా శాస్త్రవేత్తలు ఆ కోణంలో పనిచేస్తూ ఉంటుంటారనేది
నాకున్నటువంటి ఒక నమ్మకం. దాన్ని కూడా మనం మజిల్లోకి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. అంతేకాకుండా మనం ట్రైనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు చూసుకోవాల్సిన అంశాల్లో సోషల్ బ్యాక్గ్రౌండ్, అంటే అతని ఎకనామిక్ స్టేటస్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మరి అతనికి సపోర్ట్ ఏంటి, ఇవన్నీ కూడా వీటన్నిటిని చూసుకొని మనం స్టార్ట్ చేసుకుంటున్నాం ట్రైనింగ్. సో ఈ ట్రైనింగ్ స్టార్ట్ చేసే ముందు మనం ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఏం ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నాం, ఏంటి, వాట్ ఈజ్ అవర్ గోల్. సో ఇఫ్ వీఆర్ ఇన్ ఏ స్కూల్, మనం స్కూల్ ఎన్విరాన్మెంట్లో ఉంటే మన ఫస్ట్ ప్రైమరీ టార్గెట్ ఏంటంటే ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది ఇండివిజువల్, అంటే ఓవరాల్ పర్సనాలిటీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ అంటాం. పర్సనాలిటీ అంటే ఏంటి, ఇక్కడ అతని యొక్క బోత్ ఫిజికల్, సైకలాజికల్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అంటాం. అన్ని మూడు ఏరియాస్లో కూడా డెవలప్ అయితే ఓవరాల్ డెవలప్మెంట్ అంటాం. సో ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రైనింగ్ ఈజ్ నాట్ ఓన్లీ టు ఇంప్రూవ్ ది ఫిజికల్ క్వాలిటీస్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. అది మనం చాలా క్లియర్గా ఉండాలి. ఎందుకనంటే మనిషి అనేది ఇట్ ఈజ్ ఏ ఫినామినా ఆఫ్ a combination of the mind and the body. సో ఈ రెండింటిని మనం దృష్టిలో పెట్టుకొని ట్రైనింగ్ ఇచ్చుకోవాలా, ప్లాన్ చేసుకోవాలా. సో ఈ ట్రైనింగ్ ప్లాన్ చేసుకునేటప్పుడు మనం అతని ఏ గేమ్కి, అంటే స్కూల్ లెవెల్లో ఉన్న అంతకాలం మనం ఏంటంటే ఓవరాల్ డెవలప్మెంట్ మీదనే మనం ఎక్కువ మనం ఫోకస్ చేయాలి. అందుట్లో కూడా చిన్న వయసులో ఎక్కువ స్కిల్స్ మీద ఎక్కువ, అంటే కోఆర్డినేటివ్ యాక్టివిటీస్ మీదనే ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎక్కువ ఆపర్చునిటీస్ ఇవ్వాలి, స్పెషలైజేషన్ చేయకూడదు అనేది మనకి ట్రైనింగ్ స్పెషలిస్ట్ చెప్తున్నటువంటి అంశం. అంటే ఎర్లీ స్టేజ్లోనే స్పెషలైజేషన్ చేసేసి లోడ్లు వేసేసి ఇబ్బంది పెట్టకూడదు అనేది అందరు చెప్తున్నటువంటి విషయం. అయితే ఈ ట్రైనింగ్ ప్రాసెస్ కొంచెం అంటే మనకి బై ప్రోడక్ట్ అన్నట్లు, అంటే స్కూల్లో మనకి ప్రోడక్ట్, బై ప్రోడక్ట్. మన మెయిన్ ప్రోడక్ట్ ఏంటంటే హెల్దీ ఇండివిజువల్ ఈజ్ అవర్ మెయిన్ ప్రోడక్ట్. దీని నుంచి ఈ ప్రాసెస్లో మనకు బై ప్రోడక్ట్ ఏంటంటే ఓకే, స్పోర్ట్స్ పర్సన్స్, ది బెస్ట్ పెర్ఫార్మర్స్, సో లైక్లీహుడ్ ప్లేయర్స్ ఐడెంటిఫై చేసుకోవటం, వాళ్ళు చర్నింగ్ అవుట్ జరుగుతుంటే మనకు వచ్చేటువంటి క్రీమ్ అది స్పోర్ట్స్కి మనం వాడుకుంటాం, ఇది కాంపిటేటివ్ స్పోర్ట్స్కి వాడుకుంటాం. సో ఏది ఏమైనప్పటికీ మనం వెదర్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ది ఫిజికల్ ఫిట్నెస్, జనరల్ ఫిజికల్ ఫిట్నెస్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్ ది ఫిట్నెస్ కాంపోనెంట్స్ ఫర్ ఏ స్పెసిఫిక్ గేమ్ ఆర్ ఏ స్పెసిఫిక్ స్పోర్ట్స్ యాక్టివిటీ, ఏదైనప్పటికీ మనకు ఉన్నటువంటి అంశాలు మొత్తం 5. ట్రైనింగ్ చేయడానికి ఉన్నటువంటి అంశాలు మొత్తం 5. వీటి కాంబినేషన్సే మనం ఏం చేసినప్పటికీ ఈ కాంబినేషన్స్ 5. ఏమేంటి, మొదటిది స్ట్రెంగ్త్, రెండోది స్పీడు, మూడోది ఎండ్యూరెన్స్, నాలుగోది ఫ్లెక్సిబిలిటీ, ఐదోది కోఆర్డినేషన్ ఆర్ ఎజిలిటీ అంటాం. సో సప్తవర్ణాల లాగానే ఇక్కడ 5 వర్ణాలే ఉంది. మన ట్రైనింగ్ మొత్తం కూడా ది మిక్చర్ ఆఫ్ దీస్ 5 ఎలిమెంట్స్, ఈ 5 ఎలిమెంట్సే. అటు ఫిజికల్ ఫిట్నెస్లో కానివ్వండి, లేకపోతే హెల్త్ రిలేటెడ్ ఫిజికల్ ఫిట్నెస్లో కానివ్వండి, జనరల్ ఫిట్నెస్లో కానివ్వండి, లేకపోతే స్పోర్ట్స్ రిలేటెడ్ ఫిట్నెస్లో కానివ్వండి, మొత్తం ఉన్నటువంటి ఎలిమెంట్స్ 5. స్ట్రెంగ్త్, స్పీడ్, ఎండ్యూరెన్స్, ఫ్లెక్సిబిలిటీ, కోఆర్డినేషన్ అండ్ ఆర్ ఎజిలిటీ. ఈ 5 అంశాలు మనం మాట్లాడుకునేది. సో స్ట్రెంగ్త్ అని అంటే తెలుగులో మనం ఏమనుకుంటాం, బలం. స్ట్రెంగ్త్ అంటే బలం. స్పీడ్ అంటే వేగం. ఎండ్యూరెన్స్ అంటే ఎక్కువసేపు మనం చేయగలిగేటువంటి సామర్థ్యం, ఏ పన్నైనా ఎక్కువసేపు చేయగలిగేటువంటి, ఎటువంటి యాక్టివిటీనైనా ఎక్కువసేపు చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని ఎండ్యూరెన్స్ అని. ఫ్లెక్సిబిలిటీ అంటే వంచగలిగేటువంటి, వశ్యత అంటారు, లేదా వంచగలిగేటువంటి లక్షణం, శరీరాన్ని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వంచగలిగేటువంటి లక్షణం. వీటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. కోఆర్డినేషన్ అంటే ఏంటంటే ఎబిలిటీ, అంటే మనం శరీరాన్ని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వాడుకోగలిగేటువంటి, అంటే చేతులు కాళ్ళు మధ్య సమన్వయంతో మనం వాడుకోగలిగేటువంటి సామర్థ్యాన్ని కోఆర్డినేషన్ అంటాం. దీంట్లోనే ఇంకా కొంచెం ముందుకెళ్తే ఎజిలిటీ అంటాం. ఎజిలిటీ అంటే ఎబిలిటీ టు
క్విక్లీ చేంజ్ ది డైరెక్షన్ ఆఫ్ యువర్ మూమెంట్. దాన్ని ఎజిలిటీ అంటాం. అంటే మనం వేగంగా కదిలేటువంటి దిశని మార్చుకోగలిగేటువంటి సామర్థ్యాన్ని ఎజిలిటీ అంటాం. ఈ 5 ఎలిమెంట్స్ అందరికీ అన్ని చోట్ల, అది మనం జనరల్ ఫిట్నెస్లో కావచ్చు, దేంట్లో అయినా కావచ్చు. దీంట్లోనే కోఆర్డినేషన్, ఎజిలిటీ, వీటిలోనే మనం బ్యాలెన్స్ ఇట్లాంటివి కూడా మనం మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు స్ట్రెంగ్త్ కానీ ఈ 5 గురించి మాట్లాడకపోయే ముందు ఇంకొక చిన్న మాట మనం మాట్లాడుకోవాలి. కైనెటిక్ చైన్ అంటే ఏ యాక్టివిటీ మనం చేసినా కానీ, మనం ఎటువంటి యాక్టివిటీ చేసినా కానీ, వెదర్ ఇట్ ఈస్ డూయింగ్ ఎ డంబెల్ ఆర్ రన్నింగ్, వాకింగ్, జంపింగ్, ఏదైనా తీసుకోండి, బాస్కెట్బాల్ ఆడుతున్నావా, ఫుట్బాల్ ఆడుతున్నావా, కబడ్డీ ఆడుతున్నావా, ఏ ఆట, ఏ యాక్టివిటీ చేసినా, ఏ మూమెంట్ చేసినా కానీ ఇట్ ఈస్ నథింగ్ బట్ కంట్రాక్షన్ ఆఫ్ మజిల్స్. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ది కంట్రాక్షన్ ఆఫ్ మజిల్స్. అంటే మన శరీరాన్ని రకరకాల సెగ్మెంట్స్గా మనం కనుక చూసుకున్నట్టయితే ఒక్కొక్క సెగ్మెంట్ కదిల్చుకోవడానికి మన కండరాలు మనకు సహాయపడుతుంటాయి. ఈ కండరాల సహాయంతో మనం మన ఎముకల్ని కదిలించుకుంటాం, మన జాయింట్స్ కదిలించుకుంటాం, మనం కదులుతాం. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇక్కడ కండరాల కదలిక అన్నప్పుడు ఒక కండరం కదలిక అనేది చాలా రేర్గా జరిగేటువంటి అంశం క్రీడల్లో. ప్రత్యేకంగా గ్రూప్స్ ఆఫ్ మజిల్స్ లేదా sets of muscles or the several groups of muscle spread over several joints of the body. దాన్నే కైనెటిక్ చైన్ అంటాం. కైనెటిక్ అంటే కదిలించటానికి అవసరమైనటువంటి చైన్ అని అంటే గొలుసు. ఇది ఒక గొలుసులాగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నడుస్తున్నాం అంటే కాళ్ళు ఒకటే కదులుతున్నాయని మనం అనుకుంటాం. కాదు. there is a big chain that happens in your body, big activity that happens. just a simple walking అంటే బిగ్ చైన్, స్టార్టింగ్ ఫ్రమ్ మన చీలమండ దగ్గర నుంచి, పాదాల్లో నుంచి ఉన్న కండరాలు, అదేవిధంగా కాళ్ళల్లో ఉన్న కండరాలు, నడుము, పొట్ట భాగం అంటే టార్సో భాగం, తర్వాత అంటే కోర్ భాగం, చేతులు, మెడ, తల, వీటిలో ఉన్నటువంటి అన్ని మజిల్స్ కూడా ఏదో రకంగా పనిచేస్తుంటాయి. 3 రకాల పనులు చేస్తుంటాయి. ఒకటి కదల్చటం కానీ, మూవర్స్ అంటాం. ఈ మూవర్స్లో కూడా మళ్ళీ 2 రకాల ప్రైమ్ మూవర్స్ అండ్ సబ్సిడరీ మూవర్స్. అంటే ప్రధానంగా కదిలించేటువంటి కండరాలు, కొన్ని కండరాలు దానికి సపోర్ట్ చేసేటువంటి కండరాలు, అదే కొన్నిటిని స్టెబిలైజర్స్ అంటారు. అంటే అవి అటు ఇటు కదలకుండా స్టేబిలైజ్ చేస్తాయి, మనకు కావాల్సినటువంటి దిశలోనే ఆ జాయింట్ని మూవ్ చేయడానికి, లేకపోతే ఆ శరీరాన్ని మూవ్ చేయడానికి సహకరించేటువంటి కండరాలు. దే ఆర్ కాల్డ్ ది స్టెబిలైజర్స్. సో 2 రకాల వాటితో పాటు మనం కొన్నిటిని యాంటీ గ్రావిటీ మజిల్స్ అని కూడా అంటాం. అంటే చాలా యాక్టివిటీ మనకు తెలియకుండా మజిల్ యాక్టివిటీ చాలాసేపు జరిగేది ఏంటంటే యాంటీ గ్రావిటీ యాక్టివిటీ. ఇది అసలు మనకు తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఏ టోటల్లీ ఆటోనమస్ యాక్టివిటీ. దాన్ని మనం కావాలంటే వాలంటరీ చేసుకుంటాం. అంటే మనం నుంచొని ఉన్నామంటే ఏం పని చేయట్లేదండి, నేను నుంచొని ఉన్నాను అని అంటాం. మనం జనరల్గా కాంపిటీషన్స్కి మన పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు పిల్లల్ని అరే నుంచో బాగంటారా, కూర్చోండి అంటావు. ఎందుకంటాం? నుంచుంటే అలసిపోతారు. ఎందుకు అలసిపోతున్నారు అంటే నుంచున్నప్పుడు అతను శరీరంలో ఉన్నటువంటి ఎన్నో కండరాలు అతన్ని గ్రావిటీకి పడిపోకుండా, అతని స్కెలిటన్ నేల మీద పడిపోకుండా నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. వాటిని యాంటీ గ్రావిటీ మజిల్స్ అంటాం. అంటే అస్థిపంజరాన్ని భూమికి నిటారుగా నిలబెడటానికి ఎప్పుడు ఏదో కొన్ని మజిల్స్ పనిచేస్తూ ఉంటే కానీ అది నిలబడదు. అటువంటి కండరాల్ని మనం యాంటీ గ్రావిటీ మజిల్స్ అంటాం. సో ఈ యాంటీ గ్రావిటీ మజిల్స్ కూడా కంట్రాక్షన్ జరుగుతూనే ఉంటుంది. జరగడం వలన మనకి చాలా ఎనర్జీ కూడా వృధా అవుతుంటుంది. ఏం లేదు సార్, నేను కూర్చున్నాను సార్, నాకేం కష్టం లేదు. కూర్చుంటే కూడా చాలా మజిల్స్ పనిచేస్తాయి. ఏంటి కూర్చున్నామంటే నడుం కింద భాగంలో ఉన్నటువంటి కండరాలకి నువ్వు రెస్ట్ ఇచ్చావు, కానీ నడుం పై ఉన్నటువంటి కండరాలకి మనం రెస్ట్ ఇవ్వాల. ఏంటి, నడుం పైన ఉన్నటువంటి పొట్ట భాగంలో ఉన్న కండరాలు, ఛాతీ భాగంలో ఉన్న కండరాలు, చేతి కండరాలు, నడుం కండరాలు, మెడ కండరాలు, దవడ కండరాలు, అన్ని కండరాలు పనిచేస్తూనే ఉన్నాయి. సో నువ్వు టోటల్గా ఎప్పుడు స్కెలిటల్ మజిల్కి రెస్ట్ ఇస్తావు అంటే టోటల్గా నేల మీద పడుకున్నప్పుడు నువ్వు రెస్ట్ ఇస్తావు. అయినప్పటికీ కూడా ఆ కండరాలు పనిచేస్తూనే ఉంటాయి. ఇవి కూడా అప్పుడు కూడా ఇంకా పనిచేస్తూనే ఉంటాయి స్కెలిటల్ మజిల్స్. ఏంటంటే రక్త ప్రసరణకు కావాల్సినటువంటి మిల్కింగ్ యాక్షన్ కోసం అప్పుడప్పుడు చేతులు కదుపుకుంటాం, నిద్రలో కూడా అటు ఇటు అంటాం. ఎందుకయ్యానంటే
రక్త ప్రసరణని కొంచెం వీనస్ రిటర్న్, రక్తాన్ని వెనక్కి పంపించుకోవడానికి అవి సహకరిస్తుంటాయి. సో ఇది ఒక వ్యవస్థ అయితే. యాక్టివిటీ చేసేటప్పుడు దీని మొత్తాన్ని కలిపి మనం కైనెటిక్ చైన్ అంటాం. కైనెటిక్ చైన్ అంటే ఏంటంటే ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినటువంటి కండరాల కంట్రాక్షన్స్ అన్నీ కూడా ఒక ఒక ఆర్కెస్ట్రా లాగా జరుగుతాయి. దేని తర్వాత ఏది స్టార్ట్ చేయాలి, దేని తర్వాత ఏది స్టార్ట్ చేయాలి, ఏది ఎండ్ చేయాలి, ఎక్కడ ఎంత కంట్రాక్షన్ జరగాలి, ఎంత బలంగా చేయాలి అనేది ఇది ఒక కైనెటిక్ చైన్. సో ఇది అంతా నియంత్రణ ఎలా జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇదే గొప్ప విశేషం. శరీరంలో ఉన్నటువంటి మన నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే ఇదే. సో నిరంతరం జరిగేటువంటి ఈ ప్రక్రియలో కైనెటిక్ చైన్లో ఎన్నో నరాలు పనిచేస్తూ ఉంటాయి, ఎన్నో కండరాలు పనిచేస్తుంటాయి, ఎన్నో రక్తనాళాలు, ఎన్నో సెన్స్ ఆర్గాన్స్ పనిచేస్తూ ఉంటాయి. సో వీటన్నిటిని మనం చర్చించుకుందాం. సో కైనెటిక్ చైన్ అంటే మీకు అర్థమైంది. ఇప్పుడు మీకు స్ట్రెంగ్త్ అనే దాని గురించి కొంచెం వివరిస్తాను. స్ట్రెంగ్త్ అనగానే మనకి ఇమీడియట్గా గుర్తొచ్చేటువంటి వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వ్యాయామకారులందరికీ, వ్యాయామ విద్యావేత్తలందరికీ కూడా ఇమీడియట్గా వచ్చేటువంటి మనకి గుర్తొచ్చేటువంటి పేరు కోటి రామ్మూర్తి గారు. బలం అంటే ఇక కోటి రామ్మూర్తి గారే అని చెప్పేటువంటి ఒక వీడియో ఈ మధ్యనే చూశాను నేను. అంటే ఆయన గురించి తెలుసు కానీ ఆ వీడియోలో చాలా చక్కగా ఆయన ఎటువంటి ఫీట్స్ చేశాడు అనేటువంటిది. అంటే ఏంటంటే కోటి రామ్మూర్తి గారు అబ్సల్యూట్ స్ట్రెంగ్త్, ఆయన ఎన్నో ఫీట్స్ చేశాడు. అంటే బలానికి ఆయన ఒక 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 సింబల్గా చెప్పుకోవచ్చు మనం. అంటే బలం అనగానే ఏమిటి ఈ బలం అంటే వాట్ ఈజ్ స్ట్రెంగ్త్ అనేది ఇక్కడ మనం అంటే దీన్ని ఎక్స్ప్లెనేషన్ కనుక తీసుకున్నట్టయితే స్ట్రెంగ్త్ ఈజ్ ది ఎబిలిటీ టు ఓవర్కమ్ ది రెసిస్టెన్స్. అంటే మనల్ని ఏదైనా మనం ఏదైనా బలాన్ని వ్యతిరేకిస్తున్నామంటే, మన పైన ఏదైనా బలం ప్రయోగించబడుతుంది అంటే ఆ బలాన్ని మనం వ్యతిరేకిస్తే కానీ దాన్ని ఆపగలం. ఎగ్జాంపుల్ అంటే ఆ కండరం అక్కడ సంకోచం చెందితే కానీ, ఏదో ఒక కండరం పని జరిగితే కానీ దానికి అపోజింగ్గా మనం చేయలేం. చిన్న ఎగ్జాంపుల్ మనం అనుకుందాం. డంబెల్ చేతిలో పట్టుకున్నాం. డంబెల్ బరువు ఏంటి? ఒక 10 కిలోలు అనుకుందాం. 10 కిలోల బరువు అది నేల వైపు లాగుతూ ఉంటుంది, భూమి ఆకర్షణ శక్తి లాగుతూ ఉంటుంది. దాన్ని పట్టుకోవాలంటే ఏం చేయాలి? దాన్ని పట్టుకొని ఉండాలంటే నేల మీద నుంచి, అంటే మన రేడియస్ అల్న బోన్స్ అంటే ముంజేయి గ్రౌండ్కి ప్యారలల్గా అంటే ఎత్తాలి అంటే దాన్ని 10 కిలోలని అధిగమించాలి అని అంటే అధిగమించేటువంటి శక్తి మన కండరాలు ఉత్పత్తి చేయాలి. సో ఈ కండర వ్యవస్థ కంట్రాక్షన్ ద్వారా దీన్ని ఓవర్కమ్ చేస్తూ ఉన్నాయి. అంటే ఏ రెసిస్టెన్స్నైనా కానీ అధిగమించడం అనేది కండరాల యొక్క సంకోచము వలన మాత్రమే సాధ్యమవుతుందన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఓ మూమెంట్లో సంకోచం అనేది మూమెంట్ ఉంటేనే కాదు, మూమెంట్ లేకపోయినా సంకోచం జరుగుతుంది, అది వేరే తర్వాత మాట్లాడుకుందాం టైప్స్ ఆఫ్ కంట్రాక్షన్కి వచ్చినప్పుడు. సో ఇక్కడ బలం అనగానే, స్ట్రెంగ్త్ అనగానే మన మైండ్లో వచ్చేటువంటిది కండరం యొక్క సంకోచం. సో కండరం సంకోచం చెందడం వలన ఫోర్స్ జనరేట్ అవుతుంది. ఫోర్స్ జనరేట్ అయినటువంటి ఆ ఫోర్స్ ద్వారానే మనం ఎదుర్కొంటున్నటువంటి రెసిస్టెన్స్ని అధిగమించగలుగుతున్నాం. దట్ ఈజ్ వాట్ ఈస్ ది స్ట్రెంగ్త్. సో స్ట్రెంగ్త్ అని అనగానే మనం కండరం యొక్క సైజు మనకి వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే కండరం సైజుని బట్టి పెద్ద కండరం ఉంటే ఎక్కువ ఎత్తగలం అనేది ఒక తంబు రూల్. దీంట్లో ఇంకేం కన్ఫ్యూజన్ లేదు. ఎక్కువ బలం ఉందంటే ఎక్కువ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది మజిల్. మొన్న మనం మజిల్ నేర్చుకున్నాం, అందులో ఫ్యాసిక్యులే అంటాము, లేకపోతే లోపల ఉన్నటువంటి కండర కణాలు, లోపల ఉన్న ఫైబ్రిల్స్, అదంతా అక్కడ చెప్పారు. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది మజిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత బలంగా మనం సంకోచాన్ని చేయగలము అనేది. సో స్ట్రెంగ్త్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ది క్రాస్ సెక్షన్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ది మజిల్ ఆపరేటింగ్ ఆన్ ది ఫోర్స్. అంటే ఏ ఫోర్స్ని ఏ జాయింట్ని కదిలించడానికి మనం కండరాన్ని వాడుతున్నామో ఆ కండరం యొక్క సైజు, దాని యొక్క క్రాస్ సెక్షన్ అంటే దాని లావు పరిమాణాన్ని బట్టి దాని యొక్క బలాన్ని మనం గమనించవచ్చు. ఎక్కువ కండరం సైజు ఉంటే ఎక్కువ బలం. దాంతో పాటుగా
కండరంతో పాటుగా కండరం చుట్టూ ఉన్నటువంటి కనెక్టివ్ టిష్యూ, మనం టెండాన్స్ అనుకుంటాం, లేకపోతే లెగమెంట్స్ అనుకుంటాం. లెగమెంట్స్ అంటే జాయింట్లోకి వస్తుంది. కండరంలోనే మన కనెక్టివ్ టిష్యూస్ ఉంటాయి. మరి బోన్ జాయింట్ అయ్యేటువంటి దాన్ని ఆరిజిన్ ఇన్సర్షన్ అనుకుంటాం. ఆ జాయింట్ అయ్యే అటువంటి ఆ భాగం, అదేవిధంగా ఎముకలు, ఈ ఈ ఈ ఈ జాయింట్స్ని కదిలించేటువంటి లెగమెంట్స్, అంటే వాటిని పట్టి ఉంచేటువంటి, వాటి స్థితిలో ఉంచేటువంటి లెగమెంట్స్, వీటన్నిటి యొక్క మొత్తాన్ని కలిపి మనం స్ట్రెంగ్త్ అంటాం. సో ఇక్కడ స్ట్రెంగ్త్ అనగానే, బలం అనగానే ఎంత బరువుని అధిగమించగలం, అధిగమించడానికి ఎంత కండరాన్ని మనం ఉపయోగించగలం, ఏ కండరాలు, ఒక్క జాయింట్లో ఒకే కండరం కదండి, చాలా కండరాలు. బైసెప్ అంటే బైసెప్ ఒక్కటే కాదు, చాలా కండరాలు లోపల పనిచేస్తున్నాయి. సో ఈ మొత్తం క్రాస్ సెక్షన్ కనుక మనం తీసుకుంటే మనం ఎంత అధిగమించగలం అనేది బలాన్ని గురించి మనం అనుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఇంకొక చిన్న వ్యవహారం తెలుసుకోవాలి, ఇక్కడ చిన్న విషయాన్ని తెలుసుకోవాలి. స్ట్రెంగ్త్ అనగానే దీన్ని మొత్తం స్ట్రెంగ్త్ మళ్ళీ 3 రకాలుగా మనం చెప్పుకుంటాం. ఒకటి ఏంటంటే అబ్సల్యూట్ స్ట్రెంగ్త్ ఆర్ మ్యాక్సిమం స్ట్రెంగ్త్, రెండోది ఎక్స్ప్లోజివ్ స్ట్రెంగ్త్, మూడోది స్ట్రెంగ్త్ ఎండ్యూరెన్స్. మూడు విభాగాల కింద మనం మాట్లాడుకుంటాం. సో స్ట్రెంగ్త్ అంటే ఏంటి అని అంటే కంట్రాక్షన్ అన్నాం. సో కంట్రాక్షన్ బాగా ఉండాలంటే ఏం జరగాలి? ఎక్కువ కండర కణాలు సంకోచించాలి. ఎక్కువ కండర కణాలు సంకోచించాలంటే ఏం చేయాలి? ఎక్కువ కండర కణాలని ప్రేరేపించాలి. సో ప్రేరేపించేది ఎవరు? ప్రేరేపించేది మనకి నర్వ్ సిస్టమ్, నరం, నాడి అనేది మోటార్ న్యూరాన్ అనుకున్నాం. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక చిన్న విషయం ఏంటంటే మోటార్ యూనిట్ అనేది ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. సో ఒక మోటార్ నర్వ్ ఉందంటే అది కండరంలోకి వెళ్ళిన తర్వాత బ్రాంచెస్గా చీలి ఒక్కొక్క బ్రాంచి కొన్ని కండర కణాలని కనెక్ట్ అవుతుంది. దాన్నే ఒక మోటార్ యూనిట్ అంటాం. ఒక మోటార్ యూనిట్ అంటే ఏంటంటే ఒక నర్వ్ ఎండింగ్ ఒక నర్వ్ చివర, అంటే టెర్మినల్ నర్వ్ ఎన్ని కండర కణాలని అది నియంత్రించగలదు అనేటువంటి వాటి సంఖ్య ప్లస్ దీన్ని మొత్తాన్ని కలిపి ఒక యూనిట్ అంటాం. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ మోటార్ యూనిట్. సో ఒక సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం ఒక బైసెప్పే తీసుకుందాం ఎగ్జాంపుల్, ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా. బైసెప్లో ఒక 2000 కణాలు ఉన్నాయనుకుందాం. నంబర్ ఐఎమ్ నాట్ కరెక్ట్ సార్, 5000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, అది వేరే పక్కన విషయం. నంబర్ సుమారు ఉదాహరణకి 1000 ఉన్నాయనుకుందాం. ఈ 1000 కండర కణాలని ఒకే నర్వ్ మాత్రం కాంట్రాక్ట్ చేయదు. ఈ 1000 ఉన్నటువంటి వాటిలో ఒక 20కో 30కో ఒక నాడీ కణం, అలానే ఇంకొక 20కి అలా డిస్ట్రిబ్యూట్ అయిపోయి కంట్రోల్ చేస్తుంటాయి. ఎందుకు ఇలా జరుగుద్ది అని అంటే మనం గ్రేడేషన్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మన చేతిలో జాపినాక మన చేతిలో ఒక కిలో డంబెల్ పెట్టారనుకోండి. 1 కిలో డంబెల్ పెడితే అన్ని కండర కణాలు కాంట్రాక్ట్ అవ్వాల్సిన పనిలే, కొన్ని అయితే చాలు. అంటే ఫ్యూ మోటార్ యూనిట్స్ ఓన్లీ విల్ వర్క్. మోటార్ యూనిట్ అంటే ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి, ఆల్ ఆర్ నన్ థియరీ అనేది ఒకటి ఉందండి. ఏంటంటే ఒక మోటార్ న్యూరాన్ ఎండ్ గనక అది ప్రేరేపిస్తే, అది ప్రేరేపించేటువంటి దానికి కనెక్ట్ అయినటువంటి అన్ని కండర కణాలు అన్నీ కూడా కాంట్రాక్ట్ అవుతాయి, రియాక్ట్ అవుతాయి, రెస్పాండ్ అవుతాయి అనేదాన్ని ఆల్ ఆర్ నన్ థియరీ అంటాం. అయితే అన్నీ అవుతాయి, లేకపోతే ఏది కాదు. అంటే ఆ యాక్షన్ పొటెన్షియల్ ఎంత కావాల్సినటువంటి కరెంట్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా రియాక్ట్ అవుతాయి, లేకపోతే రియాక్ట్ అవ్వవు. సో ఆల్ ఆర్ నన్ థియరీ అని అంటాం. ఇక్కడ ఏంటంటే ఒక మోటార్ న్యూరాను ఎన్నిటిని కంట్రోల్ చేస్తుంది అనేది మనకి క్లారిటీ ఉందండి. ఎన్నిటిని చేస్తుంది అనే దాన్ని బట్టి గ్రేడేషన్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఇప్పుడు మన చేతిలో 1 కిలో డంబెల్ పెట్టాం, కళ్ళు మూసుకొనే ఉన్నాం. 1 కిలో డంబెల్ పెట్టాం అనుకోండి, కొన్ని మోటార్ న్యూరాన్స్ పనిచేస్తాయి, అవి ఫైర్ చేస్తాయి. అంటే ఎందుకని? ఇక్కడ ఎంత ఒత్తిడి జరుగుతుంది అనేది మళ్ళీ రిసెప్టార్స్ ఉన్నాయి. కండరాల్లో మజిల్ స్పిండిల్స్ అని, లేకపోతే ప్యాసినియన్స్ అని, జాయింట్స్లో కొన్ని రిసెప్టార్స్ ఇవన్నీ ఉన్నాయి. ఏం చేస్తాయంటే మన బ్రెయిన్కి లేకపోతే నాడీ వ్యవస్థకి చెప్తే, బాబు ఇక్కడ 1 కిలో బరువు ఉంది, కొంత ఒత్తిడి ఉంది,
దయచేసి కొన్ని మోటార్ న్యూరాన్స్ పనిచేయించండి అని ఒక సిగ్నల్ వెళ్తుంది. అవి వెంటనే అక్కడ ఇంత అవసరం ఉంది. వెంటనే మనం 5 కిలోలు పెట్టామనుకోండి, చెయ్యి కొంచెం కిందకెళ్ళి మళ్ళీ పైకి వచ్చుద్ది. చెయ్యి కొంచెం కిందకి, కళ్ళు మూసుకొని ఉన్నాం, చెయ్యి కొంచెం కిందకెళ్ళి పైకి వచ్చుద్ది. అంటే మన బలం ఉంటే 5 కిలోలు ఆపేటువంటి శక్తి ఉంటే పైకి వచ్చుద్ది. ఏమవుతుంది అప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా కొన్ని ఎక్కువ మోటార్ న్యూరాన్స్ పనిచేయడం మొదలుపెట్టినాయి. అంటే రిక్రూటింగ్ మోర్ మోటార్ న్యూరాన్స్ ఈజ్ ఏ ప్రాసెస్. ఇది శరీర ధర్మం. ఏంటంటే అనవసరంగా అన్నీ చేయడం అనేది అనవసరం అనేది శరీరానికి తెలుసు కాబట్టి ఎన్ని కావాలో అన్ని గ్రెడేషన్ తోటి పంపిస్తూ ఉంటుంది సిగ్నల్స్. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఆల్ ఆర్ నన్ థియరీ మోటార్ యూనిట్స్. సో ఈ స్ట్రెంగ్త్ మొన్న మనకి పాఠం చెప్పారు మాస్టర్. కంట్రాక్షన్ అంటే స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ, దానిలో లోపల సబ్స్ట్రేట్స్ ఏం కావాలి, దానికి ఆక్సిజన్ కావాలి, ఇవన్నీ కూడా మాస్టర్ చెప్పారు. వాటి జోలికి నేను వెళ్ళను. ఈ అబ్సల్యూట్ స్ట్రెంగ్త్కి, తర్వాత ఎక్స్ప్లోజివ్ స్ట్రెంగ్త్కి, మూడోది మనం ఎండ్యూరెన్స్, మూడోది స్ట్రెంగ్త్ ఎండ్యూరెన్స్కి మధ్య వేరియేషన్ ఏం జరుగుతుంది అని అంటే, ఈ మోటార్ యూనిట్స్ నంబర్స్ డెఫినెట్లీ కావాల్సినటువంటి కంట్రాక్షన్ ఎక్కువైనప్పుడు, అంటే ఎక్కువ కంట్రాక్షన్ జరగాల్సినప్పుడు ఎక్కువ న్యూరాన్స్ ఫైర్ అవుతాయి అనేది మనకి క్లారిటీ ఉంది. అయితే ఇక్కడ త్వరగా కావాలి, మన కంట్రాక్షన్ త్వరగా కావాలి అంటే ఎక్స్ప్లోజివ్ పవర్ కావాలన్నప్పుడు అక్కడ కొంచెం తేడా వస్తుంది. ఏంటంటే అక్కడ 2 రకాల మజిల్ ఫైబర్స్ ఉంటాయని మనం మాట్లాడుకున్నాం. 2 కాదు 3 రకాలు కాదు 18 రకాలు అంటున్నారు ఇప్పుడు. సరే ఏది ఏమైనప్పటికీ మొత్తం గ్రేడేషన్ ఏంటంటే, ఒకటి స్లోగా రియాక్ట్ అయ్యేవి, అంటే మెల్లిగా ఆక్సిజన్ని వాడుకొని రియాక్ట్ అయ్యేటువంటి ఆక్సిడేటివ్ మజిల్ ఫైబర్స్ అంటాం. కొన్ని ఏమో ఎనరోబిక్గా అంటే క్విక్గా రియాక్ట్ అయ్యేటువంటి మజిల్ ఫైబర్స్ అంటాం. సో అసలు ఒక కండరంలో 2 రకాల, లేకపోతే ఈ వైవిధ్యం ఉన్నటువంటి కండర కణాలు ఉంటాయనేది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. సో స్లో టిచ్ ఫైబర్స్, ఫాస్ట్ టిచ్ ఫైబర్స్ మనం తెలుసుకున్నాం. సో ఏ ఫైబర్స్ని మనం ఫైర్ చేయాలి అనేది మనకి అవుట్కమ్ ఏం కావాలనే దాన్ని బట్టి మనం నిర్ణయించుకోవాలి. సో లోపల ఉన్నటువంటి కండర కణాల్లో ఏ కండర కణాన్ని మనం స్టిమ్యులేట్ చేయదలుచుకున్నాం, మనం మన యాక్టివిటీకి ఏది అవసరం, స్ట్రెంగ్త్కి సంబంధించింది అవసరమా, పవర్కి సంబంధించింది అవసరమా, లేకపోతే స్ట్రెంగ్త్ ఎండ్యూరెన్స్కి సంబంధించినటువంటిది అవసరమా అనేది మనం చాలా క్లారిటీ ఉండాలి, లేకపోతే కష్టం. సో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మనం దేన్ని టార్గెట్ చేస్తున్నాం, ఆబ్జెక్టివ్ అనేది ఉండాలి ట్రైనింగ్లో. ఫస్ట్ ఆబ్జెక్టివ్, మనకు కావాల్సింది ఎక్స్ప్లోజివ్ పవరు ఈ యాక్టివిటీకి, లేకపోతే నేను ఎంచుకున్నటువంటి ఈ గేమ్కి ఎక్స్ప్లోజివ్ పవర్ కావాలి అనుకున్నప్పుడు ఆ ఎక్స్ప్లోజివ్ పవర్ కావాల్సినటువంటి ట్రైనింగ్ని మనం కొంచెం విస్తృతం చేస్తాం. అంటే తతిమాయ అవసరం లేదని కాదు, తతిమాయ ఉంటాయి, అయితే విస్తృతంగా ఏది కావాలో దాని మీద మనం ఫోకస్ చేయాలి. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 2 రకాలటువంటి ఫైబర్స్ ఉంటాయి అనుకున్నాం. అంటే 2 కాదు, ఇట్ ఈస్ ఇన్ ఏ గ్రేడేషన్, ఫాస్ట్ నుంచి స్లో వరకు. సో అవి ఎలా కనుక్కోవాలి, ఏ మనిషిలో ఎన్ని ఉంటాయి, ఇది ఒక పెద్ద సమస్య మనకి. మనం ఎక్కువ చూస్తుంటాం, ట్రైనింగ్ కొన్నాళ్ళు ఇచ్చిన తర్వాత వీడు స్ప్రింట్స్కి పనికిరాడండి, 3 ఏళ్ళు 4 ఏళ్ళు ట్రైనింగ్ అయిన తర్వాత వీడు స్ప్రింట్స్ పనికిరాడండి, వీడిని లాంగ్ డిస్టెన్స్కి పంపిద్దాం, లేకపోతే లాంగ్ డిస్టెన్స్కి పనిచేసేవాడిని పనికిరాడండి స్ప్రింట్స్కి పంపిద్దాం. ఇది అసలు చాలా కన్ఫ్యూజింగ్. ఎంత టైం వేస్ట్ అయిపోతుంది అంటే అంత టైం వేస్ట్ అవుతుంది. సో దీనికి ఖచ్చితంగా మనం తెలుసుకునేటువంటి వ్యవస్థ ఉందా లేదనేది మనం తెలుసుకోవాలి. నాకైతే తెలియదు, ఇది ఖచ్చితంగా ఉంది. ఎందుకనంటే బయాప్సీ అనేది ఇదివరకు మనకు చెప్పేటువంటి ఒక పద్ధతి. బయాప్సీ అంటే ఇప్పుడు ఎవరు మజిల్ బయాప్సీ అంటే చిన్న ముక్క తీసి చేయించుకోవడం, ఇదంతా అయ్యే పని కాదు, ఒళ్ళంతా తూట్లు చేసుకోవాలి, ఇది అయ్యే పని కాదు. అయితే దీనికి టెస్టులు ఉన్నాయని అంటున్నారు. ఏంటంటే ఈ ఇందులో వచ్చేటువంటి ఎంజైమ్స్ మనం కనుక చూసినట్టయితే ఎటువంటి ఎంజైమ్స్ బాడీలో ఎక్కువ సిక్రెట్ అవుతున్నాయని దాన్ని బట్టి మనం నిర్ణయించవచ్చని. రెండోది జెనెటిక్ కోడ్లో ముందుగానే మనం జెనెటిక్ కోడ్ని మనం కనుక తెలుసుకుంటే దాని ద్వారా మనం చాలా టైం మనం సేవ్ చేసుకోవచ్చు. అంటే ముందుగానే, అంటే ఇట్ గివ్స్, అంటే అది 100% టెస్ట్ ఇట్లానే టెస్ట్ చేసుకొని వెళ్ళాలని కాదు, మనకి సమయం వృధా కాకుండా ఉంటుంది. ఏది ఎప్పుడు వెన్ వీఆర్ ఎయిమింగ్ ఫర్ ఏ బిగర్ అచీవ్మెంట్స్, అట్లాంటిది మనం ఏదైనా ప్లాన్ చేసుకుంటున్నప్పుడు సమయం వృధా కాకుండా ముందుగానే మనం ఈ టెస్టులు చేయించుకోవడం అవసరం. అది ఏం చేయాలనేది
మళ్ళీ నెక్స్ట్ నేను దీని మీద కొంత చేసి మీకు అందిస్తాను. అలానే మనకి రాజశేఖర్ గారు ఉన్నారు మనకి, ఆయనకి చాలా అనుభవం ఉంది, వారు కూడా మనకి గైడ్ చేస్తారు. సో మనం టైం వేస్ట్ కాకూడదు, ఎందుకంటే ట్రైనింగ్ అనేది చాలా ఎకానమీ ఆఫ్ ట్రైనింగ్. ఇప్పుడు ఇదివరకు లాగా లేదు ట్రైనింగ్, ఇన్ని వందల మైళ్ళు పరిగెత్తండి లేదు. వీఆర్ వెరీ స్పెసిఫిక్. ఏం కావాలి నాకు, అది రావాలంటే నేను వాడికి ఏం ట్రైనింగ్ ఇవ్వాలి. న్యాచురల్ అనేది పక్కన పెడదాం కాసేపు, న్యాచురల్గా వచ్చే టాలెంట్ వచ్చేస్తుంది. అది ట్రైనింగ్ అని మనం ఎప్పుడైతే ఒక మాట అన్నామంటే, ట్రైనింగ్ అని అంటే వీ హ్యావ్ ఎ పర్పస్ ఇన్ డూయింగ్ థింగ్. వెన్ వీఆర్ డూయింగ్ విత్ ఎ పర్పస్, మన ఆబ్జెక్టివ్ క్లియర్గా ఉండాలి, దానికి వచ్చేటువంటి అవుట్కమ్ మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి, వస్తుందా రావట్లేదని చెక్ చేసుకోవాలి. ఇది ట్రైనింగ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. సో ఈ 3 రకాలైనటువంటి ఎబిలిటీస్, సామర్థ్యాలు, ఈ 3 రకాలైనటువంటి సామర్థ్యాలు మనం దీంట్లో ట్రైనింగ్లో చూస్తుంటాం. ఇది అబ్సల్యూట్ స్ట్రెంగ్త్, మ్యాక్సిమల్ స్ట్రెంగ్త్. రెండోది మ్యాక్సిమల్ స్ట్రెంగ్త్ అంటే ఎబిలిటీ టు కాంట్రాక్ట్ with a maximum force. That is what is called the maximal strength. Ability to apply force in a very short period. That is what is explosive. అంటే అతి తక్కువ సమయంలో క్విక్గా ధన్మని మనం తీసుకునేటువంటి దాన్ని ఎక్స్ప్లోజివ్ స్ట్రెంగ్త్ అని. అదేవిధంగా స్ట్రెంగ్త్ పనే మనం రెసిస్టెన్స్ వర్కే చేస్తుంటాం, కానీ ఎక్కువ సమయం చేయాల్సి వస్తే దాన్ని స్ట్రెంగ్త్ ఎండ్యూరెన్స్ అని అంటాం. సో మనకి మనం ఎంచుకునేటువంటి యాక్టివిటీ ఏది, దానికి ఈ మజిల్లో ఎటువంటి క్వాలిటీ కావాలి అనేది మనం తెలుసుకుంటే దానికి కావాల్సినటువంటి ట్రైనింగ్నే ఇచ్చుకోవాలనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ స్ట్రెంగ్త్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఇంకొక చిన్న విషయం చెప్పి నెక్స్ట్ లైన్లోకి వెళ్తాను. స్ట్రెంగ్త్ ఏంటంటే, స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ ఓన్లీ డ్యూ టు ది కంట్రాక్షన్ ఆఫ్ ది మజిల్ కంట్రాక్షన్ వలన వచ్చిందే కాదు స్ట్రెంగ్త్. ఇక్కడ రెండవది కూడా ఉంది, ఏంటంటే ఎలాస్టిక్ ఫోర్సెస్ బీయింగ్ ఎగ్జర్టెడ్ బై ది టెండాన్స్, ligaments, and also to some extent bones, and also the physical forces, dynamic forces that are generated within the muscle due to the fluids and the arrangement of the muscle fibers. మన మజిల్ ఫైబర్స్ అరేంజ్ అంటే అవి ఎముకకు అతుక్కున్నటువంటి యాంగిల్స్, వీటిని బట్టి కూడా ఈ బల ప్రయోగం అనేది ఉంటుంది. కాబట్టి మజిల్ ఫైబర్ కంట్రాక్షన్ అనేది ప్రైమ్ మూవర్ అయినప్పటికీ దానితోటి పాటుగా ఇవన్నీ కూడా మనకి ఈ మజిల్ స్ట్రెంగ్త్ అనేటువంటి ఒక కాంపోనెంట్లో వీటినన్నింటిని కూడా మనం అంచనా వేసుకోవాలి. అయితే మజిల్ స్ట్రెంగ్త్ మనం ఇందాక అనుకున్నాం, బల్క్ని బట్టి, దాంట్లో ఉన్నటువంటి కణాల యొక్క బల్క్ సైజుని బట్టి, దాంట్లో ఉన్నటువంటి కంటెంట్స్ని బట్టి, దాంట్లో ఉన్నటువంటి మయోఫైబ్రిల్స్ని బట్టి, దాని లోపల ఉన్నటువంటి సబ్స్ట్రేట్స్ని బట్టి, దాంట్లో రిలీజ్ అయ్యేటువంటి ఎంజైమ్స్ని బట్టి వస్తుందనుకున్నాం. సో దిస్ ఈజ్ ఓకే. ఇక్కడే మనకి ఇంకొక చిన్న విషయం చెప్పి నెక్స్ట్ దీంట్లోకి వెళ్దాం. మనం టెస్టోస్టిరోన్ గురించి మీరు వినుంటారు. ఈ టెస్టోస్టిరోన్ అనేది క్రీడాకారులు తొందరపడి వాడేస్తుంటారు. ఎందుకంటే కండరం యొక్క సైజు పెరగడానికి, లేకపోతే కండరం యొక్క బలం పెరగడానికి అని. అయితే దీనివల్ల ఎన్నో చెడు ప్రభావాలు ఉన్నాయి. ప్రత్యేకంగా నేను వెయిట్ లిఫ్టింగ్లో చూసినటువంటి ఎన్నో సంఘటనలు ఏంటంటే, వీళ్ళు ఎక్కువగా వాడి మజిల్ వరకే స్ట్రెంగ్త్ పెంచుకుంటారు, రిలేటివ్ స్ట్రెంగ్త్ బోన్స్లోను జాయింట్స్లోను పెరగదు. ప్రత్యేకంగా వెయిట్ లిఫ్టింగ్లోను లేకపోతే ఈ పవర్ యాక్టివిటీస్లోను ఇది చూస్తుంటాం. ఏది లాంగ్ జంపు, ట్రిపుల్ జంప్ అట్లాంటి యాక్టివిటీస్లో ఎక్కడైతే ఇటువంటి వాడతారో కండరం యొక్క ఎబిలిటీ పెరుగుద్ది, కానీ ఆ రిలేటివ్ స్ట్రెంగ్త్ బోన్స్లోను లిగమెంట్స్లోను పెరగదు. అలాంటప్పుడు కండరం సంకోచిస్తుంది, ఎముక మీద అవసరమైన దానికన్నా ఎక్కువ, దాని కెపాసిటీ కన్నా ఎక్కువ ఫోర్స్ జనరేట్ చేయడం వలన ఎముక ఇరిగేటువంటి ఎన్నో సంఘటనలు మనం వెయిట్ లిఫ్టింగ్లో చూస్తాం. వాడు వెయిట్ ఎత్తుతాడు, అద్భుతంగా ఎత్తుతాడు, కానీ ఫట్మన్ చెయ్యి ఎముక ఇరిగి కింద పడేస్తాడు. ఎందుకు జరుగుతుంది అంటే, న్యాచురల్గా ట్రైనింగ్ చేసేటప్పుడు ఏముందంటే కండరంతో పాటు కండర కణాలు, లెగమెంట్స్, అదేవిధంగా కనెక్టివ్ టిష్యూ, ఎముక అన్నీ కూడా పెరుగుతాయి.
కాకపోతే ఇట్లాంటి షార్ట్ కట్ మెథడ్స్లో వెళ్తే ఇటువంటి డేంజర్స్ ఉందనేది మీకు ముందుగానే తెలియజేస్తున్నాను. సో ఎటువంటి మనకి అవుట్కమ్ కావాలి ఈ ట్రైనింగ్ నుంచి అంటే అటువంటి వాటిని మనం ఇవ్వాలి. రెండోది స్పీడ్. స్పీడ్ కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ కాంట్రాక్షన్. ఇట్ ఈస్ ఎ కైనెటిక్ చైన్. స్పీడ్ కూడా కైనెటిక్ చైనే. ఇందులో స్పీడ్ అంటే ఏంటంటే కంట్రాక్షన్స్, బట్ ది క్యాడెన్స్ అంటే ఇక్కడ ఎంత త్వరగా మజిల్ కంట్రాక్షన్స్ చేస్తాయి అనే దాన్ని బట్టి ఈ స్పీడ్ అనేది నిర్ణయం అవుతుంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ స్పీడ్కి కావాల్సినటువంటి కండర కణాలు ఏమున్నాయి, ఎన్నున్నాయి, లేకపోతే స్లోగా ఉన్నటువంటి కండర కణాలు కూడా కంటిన్యూస్గా మనం స్పీడ్ ట్రైనింగ్ చేయటం వలన అవి మార్పు చెంది ఫాస్ట్ ట్విచ్ ఫైబర్గా మారుతాయి అనేది కూడా కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ ఎంత వేగంగా పరిగెత్తాలి అంటే అంత వేగంగా పరిగెత్తాల్సినంత న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ చేయబడాలి నరాల్లో నుంచి. అదేవిధంగా కండర సంకోచ వ్యాకోచాలకు కావాల్సినటువంటి ఈ సిగ్నల్స్ మనకి ఎంత క్విక్గా వెళ్తే అంత త్వరగా మన ఇంపల్సెస్ వస్తాయి కాబట్టి త్వరగా కదిలేటువంటి అవకాశం ఉంటుంది. ఇది చాలా క్యాడెన్స్ అంటాం. దీని క్యాడెన్స్ అంటే ఎంత త్వరగా ఇంపల్సెస్ వెళ్తాయి అనే దాన్ని బట్టి ఈ స్పీడ్ అనేది నిర్ణయం అవుతుంది. ఈ మనం స్పీడ్ ట్రైనింగ్ కావాలంటే మనం దానికి స్పీడ్ కావాలి. మనం ఎంచుకున్నటువంటి స్పోర్ట్లో ఒక వ్యక్తికి ప్రస్తుతం ఎస్ఎస్ చేసుకున్నాక ఇతనికి స్పీడ్ కావాలని అంటే దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ మాత్రమే ఇవ్వాలి. సో దేనికి కావాల్సిన ట్రైనింగ్ దానికే ఉందండి. స్ట్రెంగ్త్ కావాలంటే ఒక రకమైనటువంటి ట్రైనింగు, స్పీడ్ కావాలంటే ఒక రకమైనటువంటి ట్రైనింగు, ఎండ్యూరెన్స్ కావాలంటే ఒక రకమైనటువంటి ట్రైనింగ్, కోఆర్డినేషన్ కావాల్సింటే ఇంకొక రకమైనటువంటి ట్రైనింగ్. దానికి సపరేట్గా ఉన్నాయి. కాబట్టి బేసిక్గా అన్నిటికీ కొంత కావాల్సినప్పటికీ మనం ఎంచుకున్నటువంటి క్రీడకి సంబంధించి ఏది కావాలనేది దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ తోటి వస్తుంది. సో ఎండ్యూరెన్స్, నెక్స్ట్ మనం ఎండ్యూరెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎండ్యూరెన్స్ అంటే ఎబిలిటీ టు కంటిన్యూ ది యాక్టివిటీ. అంటే ఇక్కడ ఎండ్యూరెన్స్ అనగానే మనకి వెంటనే మన దృష్టిలోకి వచ్చేటువంటి వ్యవస్థ ఏదయ్యానంటే సర్క్యులేటరీ వ్యవస్థ. అంటే తతిమా వాటికి అవసరం లేదా కాదు. ఇక్కడ సర్క్యులేటరీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. ఎక్కువ ఆక్సిజన్ అందించడం, ఎక్కువ న్యూట్రియంట్స్ అందించడం వల్లనే మనం ఈ ఎండ్యూరెన్స్ యాక్టివిటీని మనం కంటిన్యూ చేస్తాం. సో ఈ ఎండ్యూరెన్స్ యాక్టివిటీ, స్పీడ్ యాక్టివిటీస్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఎయిరోబిక్ అండ్ ఎనరోబిక్ అనేటువంటి రెండు పదాలు మనం ఆల్రెడీ కన్నన్ గారు చెప్పారు మనకి. ఎనరోబిక్ అండ్ ఎయిరోబిక్ అనేది. ఇక్కడ మీకు ఇంకొక చిన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా. ఏంటంటే అది ఎనరోబిక్ థ్రెషోల్డ్. థ్రెషోల్డ్ అంటే మనకు తెలుసు, తెలుగులో ఇంగ్లీష్ అర్థం ఏంటి? థ్రెషోల్డ్ అంటే గడప. అంటే ఈ గడప ఇటు గడప అటు అన్నట్టు. ఎనరోబిక్ థ్రెషోల్డ్ అంటే ఏంటంటే ఎంతవరకు యాక్టివిటీని మనం ఎనరోబిక్గా చేసుకోగలము, ఆ తర్వాత ఎనరోబిక్ చేయలేం, అచ్చంగా ఎనరోబిక్ కంటిన్యూ చేయలేం. ఏరోబిక్ మీద డిపెండ్ అవ్వాల్సిందే, ఆక్సిజన్ మీద డిపెండ్ అవ్వాల్సిందే. సో ఎనరోబిక్ థ్రెషోల్డ్ అనే మాట మనకు తెలియాలి. సో మనం ట్రైనింగ్ ఇచ్చేటువంటి దాన్ని బట్టి మనం ఎనరోబిక్ థ్రెషోల్డ్ కొంచెం పెరుగుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ అడాప్టేషన్. ఎనరోబిక్ థ్రెషోల్డ్ కొంచెం పెంచుకుంటా వెళ్తాం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్. ఎనరోబిక్ థ్రెషోల్డ్ కొంచెం పెరుగుతూ వెళ్తుంటుంది. ఈ ఎనరోబిక్ థ్రెషోల్డ్ ఎంత పెరిగింది అనేది మనం అంచనా వేసుకోవడానికి మనకి ఈ లాక్టిక్ ఎనలైజర్స్, అంటే గ్రౌండ్లోనే మనం చిన్న బ్లడ్ శాంపుల్, అంటే ఒక చిన్న ప్రిక్ చేసి లాక్టిక్ యాసిడ్ యొక్క పర్సంటేజ్, లాక్టేట్ పర్సంటేజ్ బ్లడ్లో ఎంత ఉన్నది అనే దాన్ని బట్టి మనం అతని స్థితి ఏంటి అనేది మనం గమనించవచ్చు, అంచనా వేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఎండ్యూరెన్స్ అనగానే ది ఎబిలిటీ ఆఫ్, అంటే ఎండ్యూరెన్స్ అనగానే మనం రెండు రకాల ఎండ్యూరెన్స్ గురించి మాట్లాడుకోవాలి. లోకల్ ఎండ్యూరెన్స్, గ్లోబల్ ఎండ్యూరెన్స్. అంటే లోకల్ ఎండ్యూరెన్స్ అంటే ఒక చేతికి కావాల్సిన ఎండ్యూరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ డంబెల్ చేస్తున్నామండి, ఈ డంబెల్కి కావాల్సింది ఆ చేతిలో ఎండ్యూరెన్స్ అనుకుందాం. కాసేపు ఒక యాక్టివిటీ ఉంది, లేకపోతే సుత్తి కొట్టే యాక్టివిటీ ఉంది, ఒక కార్మికుడు ఒక సుత్తి కొట్టే అతనికి కావాల్సింది ఏంటంటే చేతిలోని ఎండ్యూరెన్స్. ఇట్స్ లోకల్ ఎండ్యూరెన్స్. స్ట్రెంగ్త్ ఎండ్యూరెన్స్ అక్కడ కావాలి, స్ట్రెంగ్త్ ఎండ్యూరెన్స్ అంటాం. స్ట్రెంగ్త్ ఎండ్యూరెన్స్ కావాల్సి వస్తుంది.
అలానే ఎండ్యూరెన్స్ అనేది లోకల్ ఆర్ ఇట్ కెన్ బి గ్లోబల్. సో ఇది లోకల్గా ఆగదు. ఇక్కడ తయారైనటువంటి మెటబోలైట్స్ ఏవైతే ఉన్నాయో బ్లడ్ స్ట్రీమ్లో అన్ని భాగాలకి వెళ్ళి అక్కడ ఆ బ్లడ్ స్ట్రీమ్లో అక్కడ ఏర్పడినటువంటి లాక్టిక్ యాసిడ్ని కన్వర్ట్ చేసుకొని పైరువేటుగా, అంటే అక్కడ ఏర్పడినటువంటి బై ప్రోడక్ట్ని ఆక్సిజన్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో దాన్ని వాడుకొని ఏటీపీని తయారు చేసుకుంటుంది. అయితే ఈ ఎండ్యూరెన్స్ యాక్టివిటీస్లో మనం చూసినట్టయితే రకరకాల ఎండ్యూరెన్స్ యాక్టివిటీస్ మనం చూడొచ్చు. లాంగ్ డిస్టెన్స్ యాక్టివిటీస్, లేకపోతే గేమ్ సిచ్యువేషన్లో ఎండ్యూరెన్స్ యాక్టివిటీస్, లేకపోతే ఒక గేమ్ సిచ్యువేషన్లోనే ఎండ్యూరెన్స్ కొంతమందికి ఎక్కువ అవసరం అవుతుంది, కొంతమందికి తక్కువ. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్బాల్ ఉందనుకోండి, ఫుల్ బ్యాక్స్ ఉన్నారు, వాళ్ళకి ఎండ్యూరెన్స్ కొంచెం తక్కువ, అంత అవసరం లేదు. మరి ఫార్వర్డ్స్, మిడిల్ ఆడే వాళ్ళకి విపరీతంగా కావాలి. అదేవిధంగా గోలీ ఉన్నాడు అనుకోండి, అతనికి ఎండ్యూరెన్స్ అంత ఎక్కువ అవసరం లేదు. సో ఇట్ ఈస్ ఎ మిక్చర్. మనకి ఒక గేమ్లో ఒక వ్యక్తికి ఏం కావాలి, అతను ఆడే పొజిషన్కి ఏం కావాలి అనేది కూడా మనం అంచనా వేసుకొని దానికి తగ్గట్లుగానే మనం ట్రైనింగ్ ఇచ్చుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ ప్రాపర్ ప్లానింగ్ ఆఫ్ ద ట్రైనింగ్. ఎండ్యూరెన్స్, ఈ ఎండ్యూరెన్స్ చెప్పుకునేటప్పుడు మనం గుండె ఏ విధంగా రక్త ప్రసరణ త్వరగా చేస్తుంది అనేది కనుక చూసుకున్నట్టయితే, ఇక్కడ పల్స్ రేట్ అనేది ఒక ఇంపార్టెంట్ ఇండికేటర్. మనం ఎంత యాక్టివిటీ చేస్తున్నాం, ఎంత లోడ్ అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం, తర్వాత ఎప్పుడైనా మా అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. లోడ్ అనేది అంటే ఎండ్యూరెన్స్ కానీ ఏ యాక్టివిటీ అయినా చేసినప్పుడు శరీరం దానికి స్పందన ఎలా ఉందని తెలుసుకోవడానికి మనకు ఒక ఇండైరెక్ట్ ఇండికేటర్ ఏంటంటే పల్స్. గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుంది అనేదే, ఈ సర్క్యులేటరీ వ్యవస్థ ఎంత వేగంగా పనిచేస్తుంది అనేది మనకి ఇండైరెక్ట్గా తెలుస్తుంది. పల్స్ రేట్ ఎలా పెరుగుతుంది అనేది. సో ఇక్కడ ఎండ్యూరెన్స్ యాక్టివిటీకి సంబంధించి స్పీడ్ యాక్టివిటీ కానీ ఎండ్యూరెన్స్ యాక్టివిటీ కానీ ఏది చేసినా కానీ హార్ట్ రేట్ పెరుగుతూ వెళ్తుంది. ఈ హార్ట్ రేట్ ఎంత పెరుగుద్ది, ఎంత మ్యాక్సిమం పెరగచ్చు అనే దానికి ఒక లెక్క ఉంది. అరవింద్ గారు బహుశా రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 220 - ఏజ్ అనేది మ్యాక్సిమల్ హార్ట్ రేట్. అంటే నా వయసు 20 సంవత్సరాలు అయితే 220 - మై ఏజ్ ఇస్ 20 ఈజ్ 200 ఇది మ్యాక్సిమల్ హార్ట్ రేట్, అంతవరకు మనం వెళ్ళొచ్చు అనేది ఒక ఇండికేటర్ ఉంది. నా వయసు 60 సంవత్సరాలు, 220 - 60 ఎంతో ప్లాన్ చేసుకో, అది మ్యాక్సిమల్ హార్ట్ రేట్. ఇఫ్ ఐఎమ్ 100 years 220 - 100 సో 120. సో ఇట్లా మనం క్యాలిక్యులేట్ మ్యాక్సిమల్ హార్ట్ రేట్ ఎంత వెళ్ళవచ్చు అనేదానికి ఒక ఇండికేటర్. అయితే ఇది ఖచ్చితంగా ఇతమిద్దంగా ఉంటుందా లేదా అనేది లేదు, ఇది కూడా ఒక అంచనా మాత్రమే. ఇది ఒక రఫ్ ఇండికేటర్. 220 - ఏజ్ ఈజ్ ది ఇండికేటర్. 220 ఇది లోడ్ మనం ఎంత వేస్తున్నాం అనే దానికి మళ్ళీ మనం ఎంత పర్సంటేజ్ హార్ట్ రేట్ తోటి మనం చేస్తున్నాం అనేది క్యాలిక్యులేట్ చేసుకోవడానికి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. అంటే 70% ఆఫ్ మై మ్యాక్సిమల్, 50% ఆఫ్ మై మ్యాక్సిమల్, 60% ఆఫ్ మై మ్యాక్సిమల్ అనేది, దాన్ని బట్టి మనం చేసేటువంటి ట్రైనింగ్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. సో మనం ట్రైనింగ్ చేసుకునేటప్పుడు మనం ఏం ట్రైనింగ్ ఇస్తున్నాం, మనం ట్రైనింగ్ ఇచ్చేది ఏదో ఇస్తున్నాం, అతనికి ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి మనకి ఇండికేటర్ ఏంటయ్యానంటే పల్స్. సో పల్స్ ఎంత బాగా కోఆర్డినేట్ అవుతుంది, రీచ్ అవుతుంది అనేది మొదటిది. అయితే రెండోది, అయిపోయిన తర్వాత పల్స్ ఎంత త్వరగా వెనక్కి వస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. సో మనం రెస్ట్ తీసుకున్నప్పుడు పల్స్ ఎంత త్వరగా, ఎంత క్విక్గా నార్మల్స్కి వస్తుంది అనేది కూడా ఒక ఇండికేటర్ మన హెల్త్ ఇండికేటర్స్లో. ఇక్కడే మనం సార్ చెప్పారు మనకి కార్డియాక్ అవుట్పుట్, ఈ రక్త ప్రసరణ వ్యవస్థ వేగాన్ని బట్టి, లేకపోతే రక్తం యొక్క వేగం ఎంత వేగంగా తిరుగుతుంది, లేకపోతే ఎంత వాల్యూమ్ని రిలీజ్ చేస్తుంది అనేది యాక్టివిటీని బట్టి ఉంటుందని మనం అనుకున్నాం. అది ఆ రెండు, ఒకటి హార్ట్ రేటు, రెండోది వాల్యూమ్. ఈ రెండిటి సమన్వయం తోటి మనకి ఎంత బ్లడ్ కావాలనే దాన్ని బ్లడ్ పంప్ చేస్తుంది హార్ట్. అయితే ఇలా కొంతకాలం చేయడం వలన ట్రైనింగ్లో ఎక్కువ రోజులు చేయడం వలన అడాప్టేషన్స్ వస్తాయి. ఆ అడాప్టేషనే రెస్టింగ్ బ్రాడికార్డియా. అంటే మనం విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు మన హార్ట్ రేటు ఎంత తక్కువగా, ఎంత ఎకానమీగా పనిచేస్తుంది అనేది రెస్టింగ్ బ్రాడికార్డియా అంటాం. సో ఈ రెస్టింగ్ బ్రాడికార్డియా వీలైనంత తక్కువకు వస్తుంది ఎవరికి, కంటిన్యూస్గా యాక్టివిటీ చేసేటువంటి వాళ్ళకి, ప్రత్యేకంగా ఎండ్యూరెన్స్ అథ్లెట్స్కి. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా తెలుసుకోవాలి. హైపర్ట్రోఫీ
కార్డియాక్ హైపర్ట్రోఫీ అనేది కూడా మనం చెప్పుకున్నాం. అయితే కార్డియాక్ హైపర్ట్రోఫీ గురించి మాట్లాడుకునేటప్పుడు హైపర్ట్రోఫీ అంటే మనకి తెలుసు. హైపర్ట్రోఫీ అంటే సైజు పెరగడం. గుండె యొక్క ప్రత్యేకంగా ఎడమ వెంట్రికల్ ఎడమ జఠరిక సైజు పెరగడం అనేది మనం కార్డియాక్ హైపర్ట్రోఫీ అంటాం. అయితే దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రెసిస్టెన్స్ యాక్టివిటీస్కి ఒక రకంగా జరుగుద్ది ఈ కార్డియాక్ హైపర్ట్రోఫీ. ఎండ్యూరెన్స్ యాక్టివిటీస్కి ఇంకొక రకంగా జరుగుద్ది. రెసిస్టెన్స్ యాక్టివిటీస్కి ఏమవుతుందంటే వ్యక్తి చాలా ఫోర్స్ తోటి, ఎందుకంటే రెసిస్టెన్స్ ఉంటుంది, మజిల్ కంట్రాక్ట్ అవుతుందంటే గట్టిగా ఆ పీడనం రక్తనాళాల మీద ఉంటుంది. ఆ రక్తనాళాల్లో రక్తాన్ని తొయ్యాలంటే గుండె చాలా గట్టిగా పనిచేయాలి. అంటే ఆ గుండె కండరం చాలా గట్టిగా పనిచేయాల్సి ఉంటుంది. గట్టిగా పనిచేయాలంటే ఎక్కువ కంట్రాక్షన్ జరగాలి. అంటే ఎక్కువ మజిల్ ఎక్సర్సైజు రెసిస్టెన్స్ వలన బయటకు పంప్ చేయాల్సినటువంటి ఫోర్స్ ఎక్కువ అవసరం కాబట్టి కండరం యొక్క సైజు పెరుగుద్ది, మయోకార్డియల్ థిక్నెస్ పెరుగుతుంది. అదే ఎండ్యూరెన్స్ యాక్టివిటీలో ఎక్కువ రక్తాన్ని పంపించాలి కాబట్టి అక్కడ లోపల ఉన్నటువంటి సైజు పెరుగుద్ది. అంటే వాల్యూమ్ లోపల ఎక్కువ పెరిగి కార్డియాక్ హైపర్ట్రోఫీ మనకు కనపడుద్ది. అదేవిధంగా ఇఫ్ ఇట్ ఈస్ ద రెసిస్టెన్స్ ట్రైనింగ్ రిలేటెడ్ కార్డియాక్ హైపర్ట్రోఫీ అయితే థిక్నెస్ ఆఫ్ ది వాల్ ఆఫ్ ది ఇది పెరుగుతుంది. సో ఇది ఒక అంశం మనం గమనించుకోవాల్సింది. ఇలా మన ట్రైనింగ్లో ఎన్నో అడ్వాంటేజెస్ వస్తాయని చెప్తాం. ఎండ్యూరెన్స్ యాక్టివిటీలో వచ్చేటువంటి మార్పులు అంటే ఇక్కడ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు జరిగేటువంటి మార్పులు ఏంటి, ఆ తర్వాత కొన్నాళ్ళు చేసిన తర్వాత వచ్చేటువంటి అడాప్టేషన్స్ ఏంటనేది మధ్య వ్యత్యాసం మనకు తెలియాలి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఎండ్యూరెన్స్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు కణం దగ్గర పర్మిబిలిటీ పెరుగుతుంది అంటాం. అంటే రక్తం లోపలికి అంటే సబ్స్ట్రేట్స్ని కానివ్వండి లేకపోతే గ్యాసెస్ని కానీ లోపలికి పంపించేటువంటి పర్మియబిలిటీ పెరుగుతుంది అంటాం. అది డ్యూరింగ్ ఎక్సర్సైజ్. సో ఇది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు జరిగేటువంటి మార్పులు, చేంజెస్ డ్యూరింగ్ ఎక్సర్సైజెస్. అది కాకుండా మనం అడాప్టేషన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక 6 నెలలో 3 నెలలో చేయటం వలన పర్మనెంట్గా వచ్చేటువంటి మార్పులు ఏంటి అనేది ఈ రెండింటి మధ్య వ్యత్యాసం కూడా మనం తెలుసుకోవాలి. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు స్పీక్ సంథింగ్ అబౌట్ ది ఎండ్యూరెన్స్ యాక్టివిటీస్ మీ అందరికీ తెలుసు, చాలా యాక్టివిటీస్, మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫ్లెక్సిబిలిటీ గురించి మాట్లాడుకునేటప్పుడు ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెచ్చింగ్ ఈ 2 మాటల మధ్య వ్యత్యాసం మనం తెలుసుకోవాలి. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటంటే వశ్యత, అంటే ఎబిలిటీ టు ఇంప్రూవ్ ది రేంజ్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ది జాయింట్. ఈ జాయింట్ యొక్క రేంజ్ ఆఫ్ మూమెంట్ అని పెంచగలిగేటువంటి సామర్థ్యాన్ని ఫ్లెక్సిబిలిటీ అంటాం. స్ట్రెచ్ అంటే ఏంటంటే కండరానికి సంబంధించింది. ఒక కండరాన్ని ఎంతవరకు సాగదీయగలము అనేది ఇష్యూ. ఇక్కడ మీకు ఇంకొక చిన్న విషయం చెప్పాలి. కండరానికి 3 రకాల క్వాలిటీస్ ఉంటాయని మనం మొదట అనుకున్నాం. ఒకటి ఎబిలిటీ టు ఎక్సైట్, అంటే నర్వ్ నుంచి ఇది వచ్చినప్పుడు ఎగ్జైటబిలిటీ అనేది ఒక క్యారెక్టర్. రెండోది స్ట్రెచబిలిటీ, అంటే సాగేటువంటి లక్షణం. మూడోది కంట్రాక్టబిలిటీలో దాని యథాస్థితికి రావటం. ఎలాస్టిక్ కంట్రాక్టబిలిటీ అంటే దాని స్థితికి, దాని పొడవే కాకుండా ఇంకా షార్ట్ అవ్వడం. ఈ 4 లక్షణాలు ఉంటాయండి కండరంలో. ఒకటి ఎగ్జైట్ అవ్వడం, అంటే నర్వ్ నుంచి ఇంపల్స్ వచ్చినప్పుడు అది రియాక్ట్ అవ్వడం. రెండవది రియాక్ట్ అయినప్పుడు అది కంట్రాక్ట్ అవ్వడం, లేదా బయట ఉన్నటువంటి ఫోర్స్ ఎక్కువైతే సాగదీయబడటం. మూడోది మళ్ళీ దాని యథాస్థితికి రావటం. ఈ 4 పనులు జరుగుతుంటాయి. సో ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెచ్చింగ్ ఈ 2 మాటల మధ్య వ్యత్యాసం మనం తెలుసుకుంటే, ఫ్లెక్సిబిలిటీ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ది activities of the muscles around a joint that enables the joint to move freely. That is what is flexibility. The range of movement కనుక పెరిగితే దాన్ని మనం ఫ్లెక్సిబిలిటీ ఉంది అని అంటాం. అయితే స్ట్రెచబిలిటీ అనేది ఒక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్ట్రెచ్చింగ్ ఎందుకు జరుగుతుంది అని అంటే 2 విషయాలు. బయట ఉన్నటువంటి ఫోర్స్ ఎక్కువైనప్పుడు స్ట్రెచ్ జరుగుద్ది. యాక్చువల్గా స్ట్రెచ్చింగ్ కొన్నాళ్ళు జరగకపోతే ఏమవుతుంది అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం.
మనం సార్కోమియర్స్, కండర కణం అంటే సార్కోమియర్స్, నంబర్ ఆఫ్ సార్కోమియర్స్ ఉంటాయని మనం అనుకున్నాం. సే ఫర్ ఎగ్జాంపుల్ సార్కోమియర్స్ ఒక 100 ఉన్నాయి అనుకుందాం, ఒక కండర కణంలో 100 వరుసగా ఉన్నాయి అనుకున్నాం. మనం స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేయటం వలన ఈ 100 నంబరు పెరుగుతుంది కొన్నాళ్ళకి అనేది కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. కొన్నాళ్ళు మనం సాగదీయకుండా ఉంచితే ఈ 100 కాస్త 80కో 70కో 60కో అయిపోయి షార్ట్ అయిపోతుంది అన్నారు. ఈ రెండు పనులు జరుగుతుంటాయి స్ట్రెచ్చింగ్ వలన, స్ట్రెచ్చింగ్ చేయకపోవడం వలన. ఇది మౌలికంగా వచ్చేటువంటి మార్పు ఎక్కడ? కండర కణంలో సార్కోమియర్స్ నంబర్స్లో వచ్చేటువంటి మార్పు. సో స్ట్రెచ్చింగ్ కంటిన్యూస్గా రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఇట్ విల్ హ్యావ్ ది ఎబిలిటీ టు స్ట్రెచ్, కమ్ బ్యాక్ టు ఇట్స్ నార్మల్సీ అండ్ ఎబిలిటీ టు కాంట్రాక్ట్. ఈ 3 పనులు చేయగలుగుతుంది. సో స్ట్రెచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే స్ట్రెచ్ రిఫ్లెక్స్ అనే ఒక మాట. ఇంకొక 10-15 మినిట్స్లో క్లోజ్ చేస్తానండి రామ్మోహన్ గారు. ఇఫ్ యూ పర్మిట్ ఐ విల్ కంటిన్యూ ఫర్ అనదర్ 10-15 మినిట్స్. స్ట్రెచ్ రిఫ్లెక్స్ అనేది ఒక మాట మనం తెలుసుకోవాలి. స్ట్రెచ్ రిఫ్లెక్స్ ఏమిటి? స్ట్రెచ్ రిఫ్లెక్స్ అంటే మజిల్స్లో ఒక డిఫెన్స్ మెకానిజం ఉంది. ఏంటంటే మజిల్ సాగదీసినప్పుడు మజిల్లో ఉన్నటువంటి స్పిండిల్స్ అందుట్లో ఏర్పడేటువంటి ప్రెషర్ని, అదేవిధంగా జాయింట్స్లో ఉన్నటువంటి కొన్ని రిసెప్టార్స్, ప్రోప్రియోసెప్టార్స్ అంటారు, ఇవి వ్యతిరేక దిశలో పనిచేసేటువంటి కండరాలకి సంజ్ఞలు పంపుతాయి. నన్ను ఎవరో సాగదీస్తున్నారు, దయచేసి ఎక్కువ న్యూరో ట్రాన్స్మిటర్ని పంపించండి, నేను ఎక్కువ మోటార్ న్యూరాన్స్ని ఇన్వాల్వ్ చేయండి, నేను కంట్రాక్ట్ అవ్వాలి అనేది సంజ్ఞ పంపిస్తుంది. అంటే మనం ఇందాక మోటార్ న్యూరాన్స్ అనుకున్నాం, మోటార్ యూనిట్స్ అనుకున్నాం, ఎక్కువ మోటార్ యూనిట్స్ని పంపించండి అనేటువంటి సంజ్ఞ పంపిస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఆటోమేటిక్గా అటానమస్ జరిగిపోతూ ఉంటుంది, మనకేం తెలియదు. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. జరిగినప్పుడు స్ట్రెచ్ అయింది ఆటోమేటిక్గా కంట్రాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎ స్ట్రెచ్ రిఫ్లెక్స్. స్ట్రెచ్ రిఫ్లెక్స్. సో ఈ స్ట్రెచ్ రిఫ్లెక్స్ ఎంతసేపు ఉంటుంది అంటే అరౌండ్ 30 సెకండ్స్ ఉంటుంది అనేది ఒక అంచనా. ఇది 100% కరెక్ట్ కాదు, అరౌండ్ 30 సెకండ్స్ అనేది ఒక అంచనా. సో ఏదైనా ఒక స్ట్రెచ్ పర్ఫెక్ట్గా జరగాలంటే, అంటే స్ట్రెచ్చింగే ఇప్పుడు మన యొక్క ఇంపార్టెంట్ గోల్ అనుకున్నప్పుడు 30 సెకండ్ల కన్నా ఎక్కువ సాగదీయాలి అనేది ఒక సిద్ధాంతం ఉంది. స్ట్రెచ్ రిఫ్లెక్స్ని మనం మయోస్టాటిక్ స్ట్రెచ్చింగ్ ఓవర్కమ్ అవ్వాలంటే ఇంతసేపు. అందుకే మన యోగాసనాల్లో 1 నిమిషం పట్టుకోండి ఒక చేసినప్పుడు అని అంటారు. బహుశా అదేనేమో. అయితే మొన్న కానన్ గారు చెప్పేటప్పుడు ఏంటంటే మనం వార్మప్ చేసేటప్పుడు ఇటువంటి స్ట్రెచ్చింగ్స్ చేయొద్దు, 30 స్టాటిక్ స్ట్రెచ్చింగ్స్ చేయొద్దు, ఇట్స్ ఓన్లీ డైనమిక్ స్ట్రెచ్చింగ్స్ చేయమన్నారు. సో అది ఓవర్కమ్ కాకుండా ఉండేటువంటి స్ట్రెచ్చింగ్సే మనం చేసుకోవాలనేది ఇక్కడ విషయం. సో ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెచ్చింగ్, ఈ రెండు కూడా ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ అయితే ఏం జరుగుద్ది అనేది కూడా మనం తెలుసుకోవాలి. అవసరమైన దానికన్నా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటే జాయింట్ ఇన్స్టెబిలిటీ అవ్వడం వలన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. సో రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎంతవరకు కావాలో అంతవరకే, ఏ యాక్టివిటీకి ఎంత రేంజ్ ఆఫ్ మూమెంట్ కావాలో అంతవరకే ఫ్లెక్సిబిలిటీని మనం ఎంచుకుంటే, దాన్ని పెంచుకుంటే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. అంతకు మించి చేసుకుంటే కొంత ప్రమాదం ఉందనేటువంటిది ఒక సూచనలు ఉన్నాయి. సో ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెచబిలిటీ అండ్ స్ట్రెచ్చింగ్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఇక్కడ స్ట్రెచ్ రిఫ్లెక్స్ అనేది ఒక అంశాన్ని మనం తెలుసుకున్నాం. తర్వాత అంశం కోఆర్డినేషన్. కోఆర్డినేషన్ అంటే సమన్వయం. దేని మధ్య సమన్వయం? ఈ కైనెటిక్ హోల్ చైన్లో సమన్వయం కావాలండి. చేతులకి, కాళ్ళకి, కళ్ళకి, నడుంకి, పొట్టకి, ఈ మొత్తం కైనెటిక్ చైన్లో ఒక కోఆర్డినేషన్ కావాలి అని అంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఆర్కెస్ట్రా. దేని తర్వాత ఏది ఎంత కంట్రాక్ట్ అవ్వాలి, ఏ దిశలో ఎంత ఫోర్స్ని అప్లై చేయాలి, ఈ అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక మెకానిజం. దీనికి రిసెప్టార్స్, ప్రోప్రియోసెప్టార్స్, ప్రెషర్ రిసెప్టార్స్, అదేవిధంగా కైనెస్థెటిక్ సెన్స్ మనకి తెలియజేసేటువంటి ఇన్నర్
ఇయర్లో ఉన్నటువంటి బ్యాలెన్సింగ్ ఇన్స్ట్రుమెంట్, ఆర్గాన్, అదేవిధంగా మన కళ్ళు, ఇవన్నీ కూడా సహకరిస్తాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రెయిన్ హ్యాస్ గాట్ ఎనార్మస్ ఎబిలిటీ. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. ఏంటంటే మనం సైకిల్ నేర్చుకోవాలి. సైకిల్ నేర్చుకోవడం అనేది ఇట్ ఈస్ ఏ మోటార్ యాక్టివిటీ. మొదట మనం సైకిల్ నేర్చుకోవాలంటే మన తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, బాబు నువ్వు హ్యాండిల్ పట్టుకోవాలి, కాలు ఇటు పట్టుకోవాలి, చేయాలి, ఎదురు చూడాలి, వెళ్ళు కొట్టాలి, బ్రేక్ వేయాలి, ఇవన్నీ కూడా మనకి చెప్తారు. మనం చాలా కాన్షియస్గా మనం చేస్తాం. అంటే ఏం జరుగుతుందంటే ప్రతి యాక్టివిటీ కూడా మన బ్రెయిన్లో ఉన్నటువంటి సెరిబ్రల్ కార్టెక్స్ అది విశ్లేషించుకుంటూ ప్రతిదాన్ని మంచి చెడుని ఆలోచించుకుంటూ చేసుకుంటూ వెళ్తుంది. ఇది కొంతకాలం ఎక్కువ రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత మెల్లిగా కార్టెక్స్ చేస్తున్నటువంటి పనిని హిప్పోకాంపస్ అనేటువంటి ఒక చిన్న ఆర్గాన్, బ్రెయిన్లో ఉన్నటువంటి లింబిక్ సిస్టంలో ఉన్నటువంటి హిప్పోకాంపస్ అనేటువంటి ఇది స్లోగా మెమరీని, షార్ట్ టైమ్ మెమరీని మెల్లిగా రికార్డ్ చేసుకొని మెల్లిగా ఇట్ సెండ్స్ టు ది కార్టెక్స్లో ప్రిజర్వ్ చేసేస్తుంటుంది. ఆ తర్వాత ఇది మెల్లిగా కొన్నాళ్ళు పోయిన తర్వాత బ్రెయిన్ దాకా వెళ్లకుండా వెర్టిబ్రల్ కాలంలో ఉన్నటువంటి స్పైనల్ కార్డ్ లెవెల్లోనే డెసిషన్స్ తీసుకోవటం అనేది అలవాటైపోద్ది. ఆ తర్వాత బిట్వీన్ it becomes a kind of understanding between the agonist and antagonist muscles and the muscles working around that particular joint అవుతుంది. అంటే ఏమవుతుందంటే మొదట చాలా కష్టతరంగా మనం నేర్చుకున్న సంక్లిష్టమైనటువంటి ఈ మూమెంట్స్ని బ్రెయిన్లో ప్రాసెసింగ్ మొదట వర్టిబ్రల్ కార్టెక్స్ తోటి ప్రారంభమైనటువంటిది. ఈ కోఆర్డినేటివ్ ఎబిలిటీస్ అన్నిటినీ కూడా హిప్పోకాంపస్ తీసుకొని అది మెల్లిగా సెరిబెల్లం, అసలు కోఆర్డినేటివ్ ఎబిలిటీస్ అన్నిటికీ కూడా కంట్రోల్ చేసేటువంటిది సెరిబెల్లం. ఈ సెరిబెల్లంలో ప్రిజర్వ్ అయ్యి ఈ డేటా అంతా కూడా అక్కడ ప్రిజర్వ్ అయ్యి ఉంటుంది. అందుకనే కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత సైకిల్ మనం తొక్కేటప్పుడు మనం ఏ కాలు ఎంత ప్రెషర్ వేస్తున్నాము, చెయ్యి ఎంత ప్రెషర్ వేస్తున్నాము, ఎదురుగా వస్తే మనం హ్యాండిల్ ఎలా తిప్పుతున్నాం అనేది మనకి ఆటోమేటిక్ అయిపోతుంది. దీన్ని ఒక రకంగా మామూలు వాడుక భాషలో మజిల్ మెమరీ, వాట్ ఎవర్ యూ లెర్న్ ఇట్ షుడ్ బికమ్ మజిల్ మెమరీ ఇన్ స్పోర్ట్స్ అంటారు. అంటే మజిల్ మెమరీ అనేది మాట విస్తృతంగా మాట్లాడేదే కానీ సైంటిఫిక్గా అది అప్రూవ్ లేదు. మజిల్ మెమరీ అయిపోవాలరా బాబు ఏం చేసినా కానీ అంటారు. అంటే ఏంటంటే అంటే ఏమవుతుంది, మనం బాల్ డ్రిబుల్ చేసుకుంటా వెళ్తూ ఉంటే, హాకీలో ధ్యాన్ చంద్ గారు ఆడేటప్పుడు బాల్ డ్రిబుల్ చేసుకుంటా వెళ్తూ ఉంటే ఆయన ఎటు నుంచి ఎటు తిప్పుతాడు, ఎలా తిప్పుతాడు అనేది అది ఒక ఆటోమేటిక్గా జరిగిపోయింది. అది ఏమైంది, ఇట్ హ్యాస్ బికమ్ అ మజిల్ మెమరీ. అంటే ఏంటంటే రిఫ్లెక్స్గా మారిపోయింది. దట్ హ్యాస్ బికమ్ ఏ రిఫ్లెక్స్. అన్ యాక్టివిటీ, ఏ టెక్నిక్ హ్యాస్ బీన్, ఏ స్కిల్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ టు ది లెవెల్ ఆఫ్ ఎ రిఫ్లెక్స్. ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంది. అదేవిధంగా మనం చూస్తూ ఉంటాం, వాలీబాల్లో చాలామంది చెప్తూ ఉంటారు, జిమ్మీ జార్జ్ లాంటి వాళ్ళు పైకి ఎగిరిన తర్వాత వాళ్ళకంతా అద్భుతాలు ఎదురుగా కనపడుతుంది, చాలా టైం ఉన్నట్టు అనిపిస్తుందట. అంటే దే హ్యావ్ గాట్ సఫిషియంట్ టైమ్ టు థింక్. అది తదిమా పనులన్నీ మజిల్స్ చేసేసుకుంటున్నాయి, వాటంతా అయ్యే చేసుకుంటున్నాయి. కానీ బ్రెయిన్ ఒక్కటే, బ్రెయిన్ ఏమి తదిమా పనులు చేయాల్సిన పనిలే, చేతులు కాళ్ళు అవి ఆటోమేటిక్గా అయిపోయినాయి. బ్రెయిన్ ఆలోచించుకుని ప్రశాంతంగా చూసుకునేటువంటి పరిస్థితి కలుగుతుంది. అంటే ఏంటంటే ది స్కిల్ వాట్ యు హ్యావ్ లెర్న్ హ్యాస్ బికమ్ ఏ మజిల్ మెమరీ. అంటే కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు మనం నేర్చుకున్నటువంటిది బ్రెయిన్లో ఒక ప్రోగ్రామ్ లాగా అక్కడ రికార్డ్ అయి ఉంటుంది. కానీ అది సర్క్యూట్స్ ఫామ్లో కింద లోయర్ లెవెల్లో సర్క్యూట్స్ ఫామ్ అవడం వల్ల ఆటోమేటిక్గా నువ్వు చేయగలుగుతున్నావు అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నా. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కోఆర్డినేషన్. ఈ కోఆర్డినేషన్, ఫర్ ఎగ్జాంపుల్, కోఆర్డినేటివ్ ఎబిలిటీస్ అనేది చాలా చిన్న వయసులోనే మనం నేర్పించాలనేది శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అంటే చిన్న వయసులోనే 5-6 సంవత్సరాల నుంచే మొదలు పెట్టేసుకోవచ్చు కోఆర్డినేటివ్ ఎబిలిటీస్. ఇది ఈవెన్ ఫర్ ది గేమ్స్ ఆల్సో. ఎర్లియర్ ఏజ్లో అయితేనే త్వరగా, అంటే రిథమిక్ జిమ్నాస్టిక్స్ ఇవన్నీ కూడా ఎర్లీగా వస్తున్నాయనంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్. సో ఎర్లీ ఏజ్లో అక్కడ ఉన్నటువంటి ఒక సౌకర్యం మీకు ముందుగా చెప్పాలి. ఏంటంటే ది చిల్డ్రన్ హ్యావ్ గాట్ ద బ్రెయిన్ స్టడీస్ కనుక మనం చూసినట్టయితే ఏమంటారంటే
ఒక 10 లాంగ్వేజ్లు నేర్చుకోవటం 5, 7, 6 ఏళ్ళలో చాలా సుసాధ్యం అంటారు. 5, 6 లాంగ్వేజెస్ 10 లాంగ్వేజెస్ అయినా నేర్చుకోగలరు. పెద్ద అయిన తర్వాత కష్టం అంటారు. ఎందుకనంటే అక్కడ న్యూరాన్స్ ఫ్రెష్గా ఉంటాయి, అక్కడ సర్క్యూట్స్ ఏర్పడలా, రెడీగా ఉంటాయి. కొన్నాళ్ళు పోయేటప్పటికి ఏమవుతుందంటే పలక మీద మనం రాసుకున్నట్టు అక్కడ న్యూరాన్స్లో రాసుకోవటం, తర్వాత యూజ్ డిస్యూజ్ అనేటువంటిది తగ్గిపోతాయట. అక్కడ ఆ సర్క్యూట్స్ ఏర్పాటు చేసుకునేటువంటి వ్యవస్థలో మెల్లిగా ఇది 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 పెద్ద అవసరం లేదు కదా, నేను పక్కన పెట్టు. అది హోమోస్టాసిస్ అంటే ఏంటంటే ఎనర్జీ సేవింగ్ అక్కడ చేసుకుంటూ వెళ్తాయి. అంటే బ్రెయిన్లో 100% చేయటం అనేది మర్చిపోండి, 10% కూడా లేదంటున్నారు ఇప్పుడు. అంటే ఏమవుతుంది, స్లోగా అది దే ట్రై టు స్లో డౌన్. అందుకని న్యూరోమస్కులర్ యాక్టివిటీస్లో పర్టికులర్గా కోఆర్డినేటివ్ యాక్టివిటీస్ వేర్ ది నర్వ్ ఇంపల్సెస్, ది కోఆర్డినేషన్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గాన్స్ అండ్ డిఫరెంట్ సిస్టమ్స్ నీడ్ టు బి వర్క్డ్ అవుట్ ఎర్లియర్ స్టేజెస్లో మనం ఈ కోఆర్డినేటివ్ ఎబిలిటీస్ని స్టార్ట్ చేస్తే మంచిది అంటున్నారు. సో ఎజిలిటీ అనేది ఏంటంటే ఇంకా కొంచెం అడ్వాన్స్, ఇందులో కొంచెం స్పీడ్ జోడించి ఎబిలిటీ టు చేంజ్ ది డైరెక్షన్స్ అంటున్నాం. సో ఈ కోఆర్డినేటివ్ ఎబిలిటీస్, ఎజిలిటీస్ ఏ యాక్టివిటీస్లో ఎంత కావాలి అనేది మనం తెలుసుకుంటే దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే మొత్తం మీద మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఓవరాల్ ట్రైనింగ్లో నర్వ్ సిస్టమ్ని ఎప్పుడు ఎక్కువ వాడుకోవాలి అని అంటే కోఆర్డినేటివ్ ఎబిలిటీకి సంబంధించినటువంటి, లేకపోతే స్పీడ్ ఈజ్ ఆల్సో ఏ కోఆర్డినేటివ్ ఎబిలిటీ. అటువంటివి కొంచెం ఎర్లీ స్టేజెస్లో స్టార్ట్ చేసుకోవచ్చని, వేర్ వీ కెన్ హ్యావ్ యాంపుల్ టైమ్, మోర్ ఛాన్స్ ఫర్ ది బ్రెయిన్ టు లెర్న్. ఫ్రెష్గా ఉంటుంది, అక్కడ పలక మీద రాసేసినట్టు ఇంకా రాసేలేదు, ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి అక్కడ నేర్చుకోవడం. ఇంకోటి ఏంటంటే లెర్నింగ్ అండ్ అన్లెర్నింగ్ ఆల్సో. ఇప్పుడు మనం హ్యాండ్ రైటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ రైటింగ్ ఉందనుకోండి, హ్యాండ్ రైటింగ్ మనం ఒకసారి చిన్నప్పుడు అలవాటు చేసుకున్న తర్వాత పెద్ద అయిన తర్వాత హ్యాండ్ రైటింగ్ ఈజ్ నథింగ్ బట్ ది ఫైన్ న్యూరోమస్కులర్ యాక్టివిటీ అంటాం. చేతి కండరాలు మాత్రమే అక్కడ మనం వాడుకుంటాం, కళ్ళు, చేతి కండరాలు, వేళ్ళు అవి. అదే మనం రన్నింగ్ అనుకోండి, దట్ ఈస్ ఏ గ్రాస్ మోటార్ యాక్టివిటీ వేర్ నెంబర్ ఆఫ్ మేజర్ మజిల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. అదైనా సరే ఇప్పుడు మనం తప్పు రన్నింగ్ స్టైల్ కనుక తప్పు నేర్చుకున్నామంటే కోఆర్డినేటివ్ ఎబిలిటీస్ ఆల్రెడీ ఫామ్ అయిపోతాయి. కొన్నేళ్ళు మనం అలా పరిగెత్తిన తర్వాత దాన్ని మార్చుకోవాలంటే కష్టం. అన్లెర్నింగ్ బికమ్స్ ఎ ప్రాబ్లం. అంటే ప్రాబ్లం అంటే నేర్చుకోలేరని కాదు, సో 2 పనులు జరగాలి అక్కడ. అన్లెర్నింగ్ చేసి మళ్ళీ కొత్తది నేర్చుకోవాలి. సో కాబట్టి చిన్నప్పుడే ఈ కోఆర్డినేటివ్ ఎబిలిటీకి సంబంధించినటువంటి స్టైల్స్, ఈ స్కిల్స్, యాక్టివిటీస్ అలాంటివన్నీ కూడా చిన్న ఏజ్లోనే కనుక చేసుకున్నట్లయితే బాగా వస్తుంది అనేది ఒక అంశం. సో ఓవరాల్గా స్పోర్ట్స్ ట్రైనింగ్ అనేది ఏ కైండ్ ఆఫ్ ఆర్కెస్ట్రా ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఆఫ్ దీస్ ఇంగ్రీడియంట్స్. ఈ 5 ఇంగ్రీడియంట్స్ని వీటినే మోటార్ ఆర్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ అంటాం. ఈ ఫిట్నెస్ కాంపోనెంట్స్ని మనం ఏ గేమ్కి ఏది ఎక్కువ కావాలి, తక్కువ కావాలి అనేది అన్ని గేముల్లో అన్నీ కావాల్సిందే, కానీ కొన్ని గేముల్లో కొన్ని ఎక్కువ కావాల్సి వస్తుంది, కొన్ని తక్కువ కావాలి. సో మనం ఎంచుకున్నటువంటి క్రీడాంశం ఏదైతే ఉందో, ఎంచుకున్నటువంటి క్రీడాంశంలో ఆ క్రీడాకారుని దేనికి మనం తయారు చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. ఈ ప్లానింగ్ చేసుకోవడాన్ని కూడా చాలా ఒక విస్తృతమైనటువంటి సబ్జెక్ట్ అండి. దాంట్లో ట్రైనింగ్ ప్లాన్స్, దాన్ని మళ్ళీ మనం ఇంకొక అవకాశం వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. ట్రైనింగ్ ప్లాన్స్, తర్వాత పీరియడైజేషను, తర్వాత ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ ట్రైనింగ్ మనం చెప్పుకుంటున్నాం. సర్క్యూట్ ట్రైనింగ్ అని, లేకపోతే ఫార్లెక్ ట్రైనింగ్ అని, వెయిట్ ట్రైనింగ్ అని, పవర్ ట్రైనింగ్ అని, హై ఆల్టిట్యూడ్ ట్రైనింగ్, ఇవన్నీ కూడా మెథడ్స్. ఇవన్నీ మనం అంటే యాక్చువల్గా నేను ఇప్పుడు వరకు ఏం చెప్పానంటే హౌ వీ క్యాన్ కనెక్ట్ అవర్ ట్రైనింగ్ ఇంటూ ది ఎక్సర్సైజ్ ఫిజియాలజీ ఆర్ ది సిస్టమ్స్లోకి మనం ఎలా ఇముడ్చుకోగలం అనేది చెప్పాను. సో ఇక్కడ మనం రెస్పిరేటరీ సిస్టమ్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక చిన్న విషయం అక్కడ మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే మినిట్ వెంటిలేషను, ఇవన్నీ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇంకో రోజు మనం వాడుకునేటువంటి సబ్స్ట్రేట్ ఏదైతే ఉందో దానికి ఏం వాడుకుంటున్నాం అనే దాన్ని తెలుసుకోవటానికి మనం తెలుసుకునేటువంటి ఒక అంశం ఏంటంటే రెస్పిరేటరీ కోషెంట్. వాటి మధ్య ఉన్నటువంటి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్
పర్సంటేజెస్లో వ్యత్యాసం, దాన్ని రెస్పిరేటరీ కోషెంట్ అంటాం. సో ఈ రెస్పిరేటరీ కోషెంట్ ఎలా ఉంది అనేది థ్రెషోల్డ్, ఈ ఎనరోబిక్ థ్రెషోల్డ్ని కూడా ఒక దృష్టిలో పెట్టుకొని మనం అంచనాలు వేసుకుంటే థ్రెషోల్డ్ను కూడా మనం ఎంతవరకు ఇంప్రూవ్ చేసుకోగలిగాం అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఓవరాల్గా ట్రైనింగ్ అనేది ఇట్ ఈస్ సంథింగ్ ఏ సైంటిఫిక్ వే. ఇట్స్ నాట్ మనం చేయకపోతే ఏం జరుగుద్ది అనే దాన్ని కూడా ఒక విషయం మనం మాట్లాడుకొని క్లోజ్ చేసుకుందాం. ఏంటంటే ఇది ఈ నాలెడ్జ్ లేకుండా కూడా మనం ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్గా మనం ఈ నాలెడ్జ్ ఎందుకు అవసరం అనేది అంటే, మనం సేద్యం చేసేటువంటి రైతు ఈ ఈ మొక్కలు ఏ మొక్క ఏ విత్తనం వేసాం, అది ఎంత ఎదుగుదల ఉంది అనేది తెలుసుకోకుండా పొలంలోకి వెళ్తే వాటిని తొక్కేసి లేకపోతే వాటిని పాడు చేసినట్టే, మనం చాలా ప్రెషియస్ గా ఉన్నటువంటి ఈ పిల్లలు మనకి క్లాస్కి వచ్చినప్పుడు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ మనం వీటి మీద కొంత అవగాహన ఉన్నట్లయితే వాళ్ళకి హాని చేయకుండా లేకపోతే వాళ్ళని డీమోటివేట్ చేయకుండా, మనం ఎలా పడితే అలా ట్రైనింగ్ ఇస్తే ఏంటంటే ఇది అయ్యే పని కాదు అని వెళ్ళిపోతాడు. సో వ్యత్యాసాలు కనుక్కోవాలి, పిల్లల మధ్య ఉన్నటువంటి వాళ్ళ వైవిధ్యాలు మనం తెలుసుకొని వాళ్ళకు అనుగుణంగా, అంటే మొత్తం క్లాస్లో ఒక కోచ్ లాగా మనం చేయలేం, కానీ క్లాస్లో కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. మనం ఎవరికి ఎంత ట్రైనింగ్, ఇది ఒక కార్పెట్ ట్రైనింగ్ లాగా కాకుండా కొంచెం వైవిధ్యాలు చూసుకొని దానికి తగ్గట్టుగా మనం చేసుకున్నట్టయితే తప్పకుండా మనం ఒక మంచి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా రాణించగలమని తెలియజేసుకుంటూ నేను ఇంతటితోటి అందరికీ ఇంతసేపు నన్ను భరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ డిస్ప్లే చేయనా సార్ అది ఏంటిది? ఎస్ ఉందా? ప్లీజ్ 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 ప్లీజ్. వండర్ఫుల్. ఇప్పుడు ఏంటంటే ఇందాక మనం అనుకున్నాం, ఫిజికల్ లిటరసీ క్లాసెస్కి వెళ్ళినప్పుడు మనం జనరల్గా మనం ఎప్పుడు చూడడం, ఇది పిల్లలు ఏ ఏజ్లో ఏమి నేర్పించాలి అనేది వాళ్ళు ఒక చార్ట్ ఇచ్చారు. ఈ చార్ట్ని మీరు అందరూ సేవ్ చేసుకోవచ్చు. ఇది ఫిజికల్ లిటరసీ బుక్లో ఉందా దిలీప్? మనం పెట్టాం. వెరీ గుడ్. వెరీ గుడ్ వెరీ గుడ్. సంవత్సరం, 1వ సంవత్సరంలో నడక, 2వ సంవత్సరానికి, అంటే ఈ రంగులు కూడా వీటికి ఒక ఇది ఇచ్చారు చూడండి. కింద బ్లూ కలర్ ఏంటంటే, నైనా నాకు సరిగ్గా కనపడలేదు, నువ్వు చదువు. స్కిల్ చేయడానికి శరీరానికి సరిపోయినంత పరిపక్వత కలిగి ఉండకపోవడం. ఎల్లో కలర్ ఏమో బోధించుటకు కౌశలము, సాధన చేయుటకు సరైన వయస్సు. సరైన వయస్సు ఎల్లో అంటే ఈ వయసులో ఇది ఆ పలానా స్కిల్ చేయొచ్చు. రెడ్, ఎల్లో. గ్రీన్ ఏమో సాధారణ కౌశలాలు చేయుటకు అనువైన వయస్సు. సింపుల్ సింపుల్. రెడ్ ఏమో కౌశలాలలో అభ్యాసన సరిగా జరగనప్పుడు తిరిగి బోధించడానికి. అంటే ఓకే. సో ఇది ఏంటంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో అనేది పీరియడ్ ఇన్ విచ్ హీ కెన్ లెర్న్ కంఫర్టబుల్లీ అన్నట్టు. సో ఈ నడకను కనుక మనం చూసుకుంటే 2వ సంవత్సరంలో హ్యాపీగా, పరిగెత్తడం అనేది చూస్తే 5-6 సంవత్సరాల్లో చక్కగా నేర్చుకుంటాడు అంటున్నాడు. బ్యాలెన్స్ అది కూడా 4వ సంవత్సరంలో కొంచెం మొదలై 5-6 సంవత్సరాల్లో. స్కేటింగ్ చూసారా మీరు, ఈ